మోహన్ సార్ ఉన్నారా? మోహన్ సార్ అండ్ రవిబాబు సార్. ఉన్నా సార్, ఉన్నా. మోహన్ సార్ స్టార్ట్ చేయండి. మనం స్టార్ట్ చేద్దాం. టైం సరిపోతుందిగా, 8 ఓకే. వరకే వచ్చాము. సార్ వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, క్లియర్. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే స్పెషల్ జూమ్ మీటింగ్. ప్రతి సండే కూడా చాలా అద్భుతమైన రీతిలో మన వారానికి ఏ అప్డేట్స్ ఉన్నాయో, ఏ కొత్త విషయాలు ఉన్నాయో, ఏ అనుభవాలు ఉన్నాయో మొత్తం ఈ సండే స్పెషల్ జూమ్ మీటింగ్ లోనే తెలియడం జరుగుతుంది. మనం ప్రతి సండే రోజు కూడా చూస్తున్నాం, వింటున్నాం, వాటి ప్రకారం ఫాలో అవుతున్నాము, సక్సెస్ అవుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సండే స్పెషల్ జూమ్ మీటింగ్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దు. మనం ఏ పనిలో ఉన్నా సరే ఆ పనికి ఆటంకం కాదు జూమ్ సెషన్ అనేది. యాక్చువల్ గా నేను డ్యూటీలో ఉన్నా కానీ జూమ్ సెషన్ మాత్రం మ్యాక్సిమం మిస్ కానండి. ఇది మనం ఎంత బిజీలో ఉన్నా అడ్డంకి కాదు. మనం ఎప్పుడైతే జూమ్ లో అటెండ్ అవుతామో మనకి అన్ని రకాల విషయాలు తెలుస్తాయి. మనం చేస్తున్న వృత్తి కావచ్చు, జర్నీ కావచ్చు, మనం న్యాయం చేయడం అంటే ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. మన మెటాఫోర్స్ ప్రాజెక్టు రోజు రోజుకి చాలా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మిస్టర్ యాదవ్ గారు స్టార్టింగ్ నుండి ఏమైతే మనకి రోడ్ మ్యాప్ గాని ఆయన ఆలోచనలు గాని మన ముందు తెలియపరిచారో అదే విధంగా ప్రతి రోజు కూడా మనకి అదే సమయానికి అదే విధంగా మనకి అమలు చేయడం జరుగుతుంది. 3వ దశ కూడా రాత్రి 10 గంటల నుండి 11 గంటల నుండి స్టార్ట్ అయింది. ఇంకా చాలా వరకు అప్డేట్స్ ఉన్నాయి. మన టాప్ లీడర్స్ ఎప్పటికప్పుడు జూమ్ సెషన్ ద్వారా మరియు వాట్సాప్ లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా మనకి విత్ ఇన్ సెకండ్స్ లో అందించడం జరుగుతుంది. మన కోసం అహర్నిశలు ఎంతో శ్రమించి, ఎంతో ఆలోచించి ఎక్కడెక్కడ ఆ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి మనకి సులభ పద్ధతిలో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన టాప్ లీడర్స్ ఏవైతే మనకి వివరిస్తున్నారో వాటి ప్రకారం ఫాలో అవుదాం, అందరూ సక్సెస్ అవుదాం. అలాగే ఇంకా మన డౌన్ లో ఉన్న కొత్త వారిని కానీ, మన డౌన్ లో ఉన్న లీడర్స్ ని కానీ అందరినీ తొందరగా జూమ్ లో ఇన్వైట్ చేసుకోండి. ఈరోజు జూమ్ సెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మన హైదరాబాద్ నుండి మన టాప్ డైనమిక్ లీడర్ ఆల నరేందర్ రెడ్డి సార్ ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. మోస్ట్ వెల్కమ్ సార్, కమ్ ఆన్ ది సెషన్స్. గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియర్ సార్? మోహన్ సార్ క్లియర్ సార్, వెరీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. కరెక్ట్ గా వారం క్రితం సండే స్పెషల్ జూమ్ మీటింగ్ దుబాయ్ నుంచి తీసుకున్నాము. మళ్ళీ ఈ సండే ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ తీసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. సో ఎక్కడున్నా జూమ్ మీటింగ్ మాత్రం ఆగకుండా ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే చాలా మంది లీడర్స్ అప్డేట్స్ కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది ఫాలో కావట్లేదు, కొంతమంది అర్థం కాక కంగారు పడుతున్నారు. అందుకోసమే ఇప్పుడు ప్రజెంట్ గా వచ్చిన అప్డేట్ మీద కూడా చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. సార్ నా కైన్స్ తక్కువ కనపడుతున్నాయి, కైన్స్ కనపడట్లేదు, ఇట్లా రకరకాల డౌట్స్ ఉన్నాయి. అందుకోసమే మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సేమ్ నాకే ఫోన్స్ వస్తున్నాయంటే మీకు కూడా ఫోన్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరికి మనము వివరంగా చెప్పడము ఫోన్లలో ఇబ్బంది అవుతుంది కనుక దయచేసి మీ టీం అందరినీ కూడా జూమ్ లో ఉండేటట్టు చూసుకుంటే లేటెస్ట్ వచ్చిన అప్డేట్స్ మీద క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే లీడర్స్ మీ టీం అందరినీ ఇన్వైట్ చేసుకోండి ఫాస్ట్ గా. ఒక్క నిమిషంలో మన జూము నేను ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. అందుకోసమే మీ గ్రూపుల్లో మెసేజ్ పెట్టుకోండి, లేదంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, జూమ్కి రమ్మని చెప్పండి అందరినీ. లేకపోతే కంగారు పడే అవకాశం ఉంది. చాలా మంది తెలియక నా కైండ్స్ కనపడట్లేదు, తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, ఇట్లా రకరకాల. నాకే ఉదయం నుంచి ఇప్పటికి 10 ఫోన్స్ వచ్చినాయి నిద్ర లేచినప్పటి నుంచి. అందుకని
మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ టీంని పిలుచుకోండి, మీకు ఈజీ అవుతుంది దానివల్ల. జూమ్ వింటే వాళ్ళకి అర్థమైపోతుంది, కంగారు ఉండదన్నమాట. అందుకోసమే ఫాస్ట్గా ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనం స్టార్ట్ చేద్దాము జూమ్. ఈలోపు ఒకరిద్దరితో లీడర్స్తో మాట్లాడిస్తాను, నేను మాట్లాడిచ్చి స్టార్ట్ చేస్తాను. రవి బాబు సార్ ఉన్నారా? రవి బాబు సార్ ఫ్రమ్ బెంగళూరు. రవి సార్, జస్ట్ 1 minute మీరు మాట్లాడండి, ఈలోపు అందరు వచ్చేస్తారు, స్టార్ట్ చేద్దాం. రవి సార్ ప్లీజ్ వెల్కమ్. Sir, very good morning, sir. Very good morning, Metaphors family members. Thank you, sir. ఈ అవకాశం ఇచ్చింది సార్. అలానే సార్ గారికి యాక్చువల్లీ చెప్పాలంటే సార్, లాస్ట్ వీక్ ఏమైందంటే సాటర్డే నైట్ మేము క్రూజ్ వెళ్ళి అరౌండ్ 12:10 అయింది సార్ రూమ్ చేరే లోపల. ఇంకొక 4 hours లో మళ్ళీ జూమ్ స్టార్ట్ అవుతుంది అనేసి సార్ నైట్ అంతా కూర్చొని ప్రిపరేషన్స్ చేసి మళ్ళీ పొద్దున్న 5 గంటలకు ఎక్కడ మన ఇండియా టైం వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 1:30 సార్ లాస్ట్ వీక్. మళ్ళా పొద్దున్న 5:30కు లేసి జూమ్ చేద్దామా వద్దా అంటే సార్ లేదు సార్ 100% నా జూమ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు, 100% చేయాల్సిందే అనేసి కేవలం దుబాయ్ లో ఉండి ఆ ఎంటర్టైన్మెంట్ చేసుకొని కేవలం నైట్ 2:30 గంటలు మాత్రం పనుకున్నారు సార్. హ్యాండ్స్ ఆఫ్ సార్, ఎందుకంటే అది మరవలేని దినం. ఎందుకంటే ఒకే జట్టులో ఉన్నాం కాబట్టి అది ఒక మెమొరబుల్ సార్. అది ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాళ్ళ కోసం చేయటం లేదు సార్, మన కోసం చేస్తున్నారు. ఆలోచించండి సార్, కేవలము ఒక సండే జూమ్ మీటింగ్ ఎందుకు ఉంది అంటే సార్ ఒక ఎనర్జీ సార్. ఎనర్జీ అనేదానికంటే ఒక ఉత్సాహం. నరేంద్ర సార్ ఏదో చెప్తున్నారు అంటే ఏదో ఒకటి ఉంటుంది. అది మాకు 100% మాకు ఒక బిజినెస్ ప్లాన్ 100% వర్కబుల్ ఉంటుంది. వాళ్ళు ఎంతో గ్యాదర్ చేసి వాళ్ళు మనకు మోటివేషన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కి, అది కొత్త వాళ్ళకి కావచ్చు, పాత వాళ్ళకి కావచ్చు, సండే జూమ్ అలా చాలా యూస్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీరు మా కొరకు టైం కేటాయించి ఈ యొక్క స్పెషల్ జూమ్ తీసుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీవే సార్, చాలా చాలా సంతోషం ఉంది సార్. ఒక వారం ఎలా గడిచిందని నాకు ఇప్పటికీ కొత్తమాత్రమే ఉంది. ఆల్రెడీ నేను జర్నీ సార్ దగ్గరగా మహారాష్ట్ర బార్డర్ వెళ్తా ఉన్నా సార్. స్టిల్ నో నిన్న 7:30కి నైట్ జర్నీ స్టార్ట్ చేశాను, అది బస్ లోనే ఉన్నాయి సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్ ఉంది రవి సార్, క్లియర్ ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది సార్, ఆల్రెడీ 3 days అయింది. నిన్నటి నుంచి సేమ్ అలాగే ఇంత ఎనర్జీలో ఉన్నామంటే సార్ మా టీం వాళ్ళంతా ఇంత ఎనర్జీలో ఉన్నాం. ఎందుకంటే Q1 అయిపోయేసి ఇప్పుడు మనం నెక్స్ట్ దశలోకి ఎంటర్ అవుతున్నాము. మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ చూస్తున్నది ఒకటి సార్. ఇంతవరకు అక్కడ పోయిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే దుబాయ్ పోయకముందు అంటే కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, మనం బిజినెస్ చేస్తున్నామా, ఇదే లోయలో ఉంటుంది సార్. మేమంతా నిజం చెప్పాలంటే వచ్చిన తర్వాత మనం ఒక లీడ్ సార్, ఒక లీడర్స్ అని మనం బిజినెస్ చేయాలి మెటాఫోర్స్ లో. అక్కడ ఉన్న లీడర్స్ ఒక్కొక్కరు 300 కోట్ల సంపాదన, వాళ్ళ ఎనర్జీ, టీం చేయాలన్న ఉత్సాహం చూడండి సార్. దాంట్లో మనం ఏమి చేయట్లేదు అనిపించింది సార్ నిజం చెప్పాలి. వాళ్ళు చేస్తున్న ఆ కృషి సార్, కృషి మీన్స్ ఏమంటారు అంటే వాళ్ళ కొరకు చేయటం లేదు సార్, మా జనాల కోసం చేస్తున్నారు సార్. అట్లా లీడర్స్ మన దాంట్లో ఉన్నారు సార్. అటువంటి లీడర్స్ మన దాంట్లో కూడా ఉన్నాము. దాని కొరకు సార్ లీడర్ ప్రతి ఒక్క లీడర్ కి చెప్తున్నా సార్, ఈ యొక్క మెటాఫోర్స్ అనేది లైఫ్ టైం ప్రాజెక్ట్ సార్. ఈ క్షణం కాదు, 7th generation కి ఇచ్చే అంత ప్రాజెక్ట్ సార్. ఎవరు దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. 100% కాదు సార్, 100,000% లైఫ్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో మెటాఫోర్స్ ఉందంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అయినట్లే సార్. ఇదంతా పక్కా సార్, ఇది 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, థ్యాంక్ యూ సార్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. 144 మెంబర్స్ ఉన్నారు జూమ్ లో. అందరు కూడా చివరి వరకు ఉండే ప్రయత్నం చేయండి. ఇంకా మీ టీం రాకపోతే ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వన్స్ అగైన్ సండే స్పెషల్ జూమ్ మీటింగ్ కు స్వాగతం పలుకుతూ జూమ్ మీటింగ్ ను స్టార్ట్ చేసుకుందాము. స్క్రీన్ షేర్ అవుతుందా చెప్పండి సార్. అవుతాను సార్. సో చాలా మందికి అప్డేట్స్ గురించి కన్ఫ్యూజన్ ఉంది, క్లియర్ అయిపోతుంది జూమ్ మీటింగ్ వింటే. సో మేము మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు
ఇండియన్ ఎయిర్లైన్స్ లో వెళ్ళామన్నమాట. ఆ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో వెళ్తుంటే చాలా మంది తెలుగు వాళ్ళు కనిపించారు. నాకైతే ఎట్లా ఉందంటే హైదరాబాద్ లో జూబిలీ బస్ స్టాండ్ కి వెళ్ళి కరీంనగర్ బస్ ఎక్కితే ఎట్లయితే మాటలు వినపడతాయో ఫ్లైట్ అంతా అట్లా మాటలు వినపడుతున్నాయి. కరీంనగర్ యాస భాష, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల, సిద్దిపేట ఈ ప్రాంతం వాళ్ళు ఫ్లైట్ నిండగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు అదే ఎక్స్పీరియన్స్, వచ్చేటప్పుడు అదే ఎక్స్పీరియన్స్. సో చాలా మందితో మన లీడర్స్ గానీ నేను గానీ మాట్లాడాం. ఎయిర్పోర్ట్ లో గానీ దిగేటప్పుడు, ఫ్లైట్ లో జర్నీ చేసేటప్పుడు, మీరు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఏం వర్క్ చేస్తున్నారు, ఎంత కాలం నుంచి వర్క్ చేస్తున్నారు, ఎన్ని గంటలు వర్క్ చేస్తారు, ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మేము వాళ్ళని అడిగి తెలుసుకుంటే అసలు బిత్తరపోయే ఆ అనుభవాలు వాళ్ళ ద్వారా మాకు తెలిసినాయి అనమాట. ఏంటంటే కేవలం ఒక 30,000, 40,000, 50,000 నెలకి సంపాదించొచ్చు అనే దాంతో ఇవాళ మన ఆ భారతదేశాన్ని లేదా మన రాష్ట్రాన్ని, మన ఊరిని, మన బంధువులను, మన ఫ్యామిలీని వదిలిపెట్టి వాళ్ళు 3,500 కిలోమీటర్లు ప్రయాణం చేసి దుబాయ్‌కి వెళ్లి పనులు చేస్తున్నారు. దేనికోసం పని చేస్తున్నారు? జస్ట్ నెలకొక 30,000 వస్తే చాలు. నెలకొక 40,000 వస్తే చాలు. మా ఫ్యామిలీని బతికించుకోవచ్చు అని వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నట్టు ఒక్కొక్కరు 15 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నట్టు మాకు వాళ్ళు చెప్పారనమాట. బుర్జ్ ఖలీఫాలో మేము పైన అంతస్తులో 125 అంతస్తులు, 124 అంతస్తుల మీద ఉన్నప్పుడు ఒక మంచిర్యాల దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఒక పర్సన్ మాకు మా తెలుగు భాష మేము మాట్లాడుకుంటుంటే తెలుగు విని వచ్చి మా దగ్గర మాట్లాడాడనమాట. అక్కడ వర్క్ చేస్తాడు ఆయన. సార్ నేను 2 ఇయర్స్ అయింది ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చి. ఇక్కడ నేను పని చేస్తున్నాను. నా జీతము 27,000 30,000 చెప్పాడు. సో 2 ఇయర్స్ నుంచి వెళ్ళలేదు సార్. ఎందుకంటే 2 ఇయర్స్ వరకు వెళ్ళనివ్వరు. నా పాస్‌పోర్ట్ వాళ్ళు తీసి పెట్టుకున్నారు. నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. 2 ఇయర్స్ కంప్లీట్ అయితే వెళ్ళి రావచ్చు మళ్ళీ అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని మాతో తన ఎక్స్‌పీరియన్స్ అంతా చెప్పాడనమాట. సో ఇదంతా చూస్తుంటే కేవలం పని కోసం లేదా డబ్బు సంపాదించడం కోసం ఎంతమంది కష్టపడుతున్నారు కదా మన తెలుగు వాళ్ళు అని ఒక రకమైన గుండె రగిలిపోయిందనమాట. ఆ బాధ ఒక్కొక్కరు చెప్తుంటే ఇంత పరిస్థితి ఉందా, డబ్బు సంపాదించడానికి ఇంత కష్టం ఉందా, ఇంత ఇబ్బందులు ఉన్నాయా అని మాకు అనిపించింది. సో మనందరం కూడా అట్లా డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళమే. ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే చాలా మంది ఇక్కడ ఏదైనా పని దొరికితే బాగుంటుంది, ఇక్కడే మనం ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది రిస్క్ చేసి దేశాలు వెళ్ళి డబ్బు సంపాదించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా లక్షలు కోట్ల మంది ఉన్నారనే విషయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం చేస్తున్నారంటే ఫ్యామిలీకి ఖర్చులు పెరిగిపోయినాయి. ఫ్యామిలీ ఖర్చులు పెరిగిపోయినాయి గనక ఏ నెలకు 10,000 15,000 సంపాదిస్తే బతికే పరిస్థితి లేదు ఇప్పుడు. చాలా అన్ని పెరిగిపోతున్నాయి, ధరలు పెరిగిపోతున్నాయి, అన్ని పెరిగిపోతున్నాయి. చదువుకు సంబంధించిన ఖర్చులు పెరిగిపోతున్నాయి, వైద్యం ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఫుడ్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఎంత సంపాదించినా సరిపోవట్లేదు. అందుకోసమే ఇంత వెతుకులాట, ఇంత ప్రయత్నం అనేది జరుగుతుంది అనేది అర్థమైందనమాట. సో నేను ఈ ఎక్స్పీరియన్స్ లో ఉన్నప్పుడు నాకు నిన్న మన సోషల్ మీడియాలో ఒక చిన్న సర్వే దొరికిందనమాట. అది కూడా మీకు చూపిస్తాను. చాలా బాధేసింది, నిజమే అనిపించింది ఇది కూడా. ఏంటి ఆ సర్వే అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఒక్కో బిడ్డపై ఖర్చు 75 లక్షలు. మన దేశంలో పిల్లలను కని పెంచి డిగ్రీ వరకు చదివించేందుకు పేరెంట్స్ ఒక్కో బిడ్డపై సగటున 75 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఎడ్యుఫండ్ నివేదిక వెల్లడించింది. ఇంజనీరింగ్ బదులు మెడిసిన్ చదివితే 95 లక్షలు, విదేశాలకు వెళితే 1.5 సిఆర్ పైగా వ్యయం అవుతుందని తెలిపింది. ఈ భారీ ఖర్చులకు భయపడి కొత్త జంటలు పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి
మనం చూడొచ్చు ఇక్కడ పిల్లలను కంటే వాళ్ళను పెంచి పెద్ద చేసి చదువులు కంప్లీట్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది కనుక సో పిల్లలే వద్దు అనే నిర్ణయానికి చాలా మంది కొత్త జంటలు వస్తున్నట్టు ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది అనమాట. ఎంత బాధాకరం అనిపిస్తుందంటే ఇవాళ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అందరు కూడా ఎనాలిసిస్ చేయండి. మనందరి ఇళ్లలో ఇప్పటికే మన కుటుంబాలు ఉన్నాయి, మనకు పిల్లలు ఉన్నారు. మరి నెలకి ఒక 75 సంవత్సరానికి పిల్లలను పెంచడానికి, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయడానికి ఒక్కొక్కరి మీద 75 లక్షలు మినిమం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఇద్దరు పిల్లలుంటే దాదాపు 1.5 CR మనము ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇంత డబ్బు సంపాదించగలమా? సంపాదిస్తున్నామా? సంపాదించాలనే ఆలోచన ఫస్ట్ మనకుందా? ఆలోచన ఒకవేళ ఉంటే మనకు అలాంటి అవకాశాలు మన దగ్గర ఉన్నాయా అని చూసినప్పుడు క్వశ్చన్ మార్కే వస్తుంది. అందుకోసమే ఇలాంటి ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు మనం చేస్తున్న జాబు, మనం చేస్తున్న పని, మనం చేస్తున్న వ్యాపారం ఇంత డబ్బు ఇస్తలేదనేది మనందరి ఎక్స్పీరియన్స్ చెప్తుంది. మళ్ళీ ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే కొత్త అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చాలా మంది వెళ్తున్నారు దేశాలు, ఇందాక చెప్పినట్టు విదేశాలకు వెళ్తున్నారు. బెటర్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా దొరుకుతుందా, ఇక్కడికన్నా ఇంకొక 10,000 ఎక్కువ దొరుకుతాయా అని రిస్క్ చేసి ఫ్యామిలీలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి మనం ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడ ఉండి ఏమైనా సంపాదించే అవకాశం ఉందా అని అనుకున్నప్పుడు ఒక బెస్ట్ ఆపర్చునిటీ మెటాఫోర్స్. ఇవాళ మనం ఇక్కడే ఉంటున్నాం, మన ఇంట్లో ఉంటున్నాం, మన జిల్లాలో ఉంటున్నాం, మన ఊర్లో ఉంటున్నాం. మన ఇంట్లో ఉండి మనం సంపాదించుకునే అవకాశం మెటాఫోర్స్ ద్వారా ఉంది. ఈ విషయం మనం అందరం అంగీకరిస్తున్నామా లేదా? ఒక్కసారి ఈ పాయింట్ కనుక మీరు అంగీకరిస్తే నాతో, మీరు ఎంతమంది ఈ పాయింట్ తో ఇక్కడే ఉండి మన ఇంట్లో ఉండి మెటాఫోర్స్ ద్వారా సంపాదించుకునే అవకాశం, ఇంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అనే అభిప్రాయం కనుక ఎవరైతే అంగీకరిస్తారో హ్యాండ్ రైజ్ చేయండి. చూద్దాం ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారో. 167 మెంబర్స్ ఉన్నారు. ఎస్, అందరూ జూమ్ లో ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. జస్ట్ 1 అవరే, ఆల్రెడీ 26 నిమిషాలు అయిపోయింది. ఎస్ ఎస్, చాలా మంది మీరు అందరూ నా అభిప్రాయంతో ఎక్కివేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఓకే, టైం సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడే ఉండి మనం సంపాదించుకునే అవకాశం లాడో గారు మనకు మెటాఫోర్స్ ద్వారా ఇచ్చాడు. ఎంత సంపాదించుకునే అవకాశం ఇచ్చాడో తెలుసా? ఇంత కాదు, ఎంత. దీనికి ఒక లిమిటేషన్ ఏమి ఇవ్వలేదు సార్. లాడో గారు చెప్తున్న విషయాలను కరెక్ట్ గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఎంత మనకు కావలసిన మన ఇద్దరు పిల్లలుంటే కావలసిన 1,50,00,000 సరి కాదు, అంతకు మించి సంపాదించుకోవచ్చు అని మనందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మెటాఫోర్స్ కైను సృష్టించి తయారు చేసి దీన్ని అభివృద్ధి చేస్తూ మన చేతిలో పెడుతున్నాడు. సో గతంలో ఈ మధ్య కాలంలో మనం లాడో గారి స్టేట్మెంట్ చూసాం. ఇవాళ ఫోర్స్ కైన్ $2.78 గా ఉన్న ఫోర్స్ కైన్ $20,000 గా వెళ్ళే అవకాశం ఉంది అని మనకు ఒక చిన్న సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. మరి ఈ $20,000 ఫోర్స్ కైన్ వెళ్ళాలంటే దగ్గర INR లో 18-19 లక్షలు అవుతుంది ఒక్క కైను. ఇంత విలువ కలిగిన కైన్స్ మనం ఒక ఫ్యామిలీకి 200 కైన్స్ ఇప్పిస్తే చాలు, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. వాళ్ళ పిల్లలకు కావలసిన చదువు, వాళ్ళ కుటుంబానికి కావలసిన పాస్తులు అన్ని కూడా దొరికిపోతాయని లాడో గారు చెప్తున్న పాయింట్ అనమాట. చాలా మంది మమ్మల్ని, సార్ మీరు లాడో గారిని కలిశారు కదా, లాడో గారిని కౌగలించుకున్నారు కదా, లాడో గారిని టచ్ చేశారు కదా, ఏం చెప్పాడు సార్ మీకు, మీరు ఏం అడిగారు సార్ అని కూడా ఫోన్లలో చాలా మంది లీడర్స్ మాట్లాడుతూ ఉన్నారు. మా అందరికి చెప్పింది ఒకటే, లాడో గారు ప్రతి కుటుంబానికి 200 కైన్స్ ఇప్పించండి, వాటిని ఎక్కువ కాలం, ఎక్కువ సంవత్సరాలు వాటిని కాపాడుకోమని చెప్పండి అని మాకు లాడో గారు ఇచ్చిన సందేశం అనమాట ఇది. అదే విషయాన్ని మీ అందరికి పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, లాడో గారు ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఈ $20,000 ఫోర్స్ కైన్ కావాలంటే మనమందరం కలిసి పనిచేయాలి. ఇక్కడే అందరికి కొంతమందికి భిన్నాభిప్రాయం ఉంటుంది.
పని చేయకుండా నాకు లాభం రావాలి. నేను ఏం పని చేయను సార్, నేను ఇన్వెస్ట్ చేసి కూర్చుంటా, నాకు ఇంత డబ్బు రావాలి. వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? కమ్యూనిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బు వస్తుంది. కమ్యూనిటీని పెంచే పని ఎవరు చేయాలి? మనం అందరం ఎవ్వరము కమ్యూనిటీని పెంచే ప్రయత్నం చేయకపోతే మరి $20,000 ఎట్లా అవుతుంది? అసలు అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఛాయిస్ లేదు. ఛాయిస్ ఎప్పుడుందో తెలుసా? కమ్యూనిటీ బాగా పెరిగితే 100% ఆ కాయిన్ $20,000 కాదు, అంతకు మించి దగ్గర ఇథీరియం దాటి బిట్ కాయిన్ కు దగ్గరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే కమ్యూనిటీ పెరిగినప్పుడు ఉంటుంది. మరి కమ్యూనిటీని పెంచే బాధ్యత ఎవరిది? ఇది టన్నుల కొద్ది ప్రశ్న. అందరు ఇన్వెస్టర్లుగా ఉంటే కమ్యూనిటీని పెంచేది ఎవరు? మెటాఫోర్స్ ను ప్రమోట్ చేసేది ఎవరు? లాడో గారు చెప్పింది ఏంటంటే, మీరు కలిసి కమ్యూనిటీని డెవలప్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎంత భవిష్యత్తు ఉంటుందంటే, జస్ట్ 200 కాయిన్స్ ఉంటే చాలు, నలుగురున్న ఫ్యామిలీ లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్తున్నాడు. అందుకోసమే నా క్వశ్చన్ ఏంటంటే, మనస్ఫూర్తిగా చాలా మంది ఏం చేస్తున్నారో బాధేస్తుంది. ఒక్కొక్కసారి కాయిన్లు కొనిపెట్టుకున్నారు అంతే. ఇక వాళ్ళకు ఆ ఆస్తి దొరికిపోయింది. ఈ ఆస్తిని కాపాడుకోవడానికి, ఈ ఆస్తిని చూసి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ లీడర్తో కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు టాప్ లీడర్స్ ను పరిచయం చేసుకొని, బెంగళూరులో ఉన్న నరేష్ సారో, రాజమండ్రిలో ఉన్న కరీం సారో, హైదరాబాద్ లో ఉన్న నరేందర్ సారో, సంతోష్ సారో, రాకేష్ రెడ్డి సారో, రాజేందర్ సారో, వీరేశం సారో, రవిబాబు సారో, ఇట్లా టాప్ లీడర్లను పరిచయం చేసుకొని, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో చేయించుకొని, జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే చాలు. మాకు వస్తాం, రావాలంటే రోజు జూమ్కి వచ్చి వింటాము. ఒక గంట సేపు మంచిగా రోజు సీరియల్ చూసినట్టు, రోజు సినిమా చూసినట్టు టైంపాస్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, అప్డేట్ తీసుకుంటాము, అంతే. ఇంతవరకే. ఏదైనా చిన్నది వస్తే చాటింగ్లు, ఫోన్లు పట్టుకొని రాత్రి నుంచి నా ఫోన్ చూస్తే చాటింగ్లు. ఈ చాటింగ్లు చేసే వాళ్ళు ఎవరంటే జస్ట్ ఇన్వెస్టర్లే. టీం చేసే వాళ్ళు కాదు, 10 మందితో మాట్లాడుతున్న వాళ్ళు కాదు, ఫీల్డ్కి వెళ్తున్న వాళ్ళు కాదు, ఇన్వెస్ట్ చేసి కూర్చొని కాయిన్లు సంపాదించుకున్న వాళ్ళు. చాటింగ్, కంటిన్యూ చాటింగ్. సార్ నాకు కాయిన్లు కనపడతలేవు, నాకు తక్కువ కనపడుతున్నాయి. చాటింగ్. మా రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరికి లీడర్, ఎవరో ఒక లీడర్ గ్రూప్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇంటర్నేషనల్ గ్రూప్ లో వచ్చిన సమాచారాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి పంపిస్తున్నాడు. అయినా భయం, అది చదవం. ఏముంది, లీడర్కు మనము చాటింగ్ చేస్తే మెసేజ్ వచ్చేస్తుంది. ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది? ఎవరి వల్ల ఎందుకు ఇట్లా తయారైపోతున్నాం మనం? ఆ ఆస్తి మొత్తం నీకే దొరకాలనా? 10 మందికి మనం పంచలేమా? రోజు నేర్చుకొని, ఇక్కడ ఏమన్నా మేమందరం కాల్ సెంటర్ పెట్టుకున్నామా సర్వీస్ చేయడానికి? మేము ఎందుకున్నాము? టీంకు సర్వీస్ ఇవ్వడానికి ఉన్నాము. వ్యక్తులుగా ఒక్కొక్కరికి వ్యక్తిగతమైన ఆస్తిని పెంచడానికి, వ్యక్తిగతమైన ఆస్తిని కాపాడుకోవడానికి సర్వీస్ సెంటర్ పెట్టుకొని లేం మేము అందరం. ఇక్కడ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ పెట్టినామంటే మనం అందరం ఉమ్మడిగా డెవలప్ కావాలి. 10 మంది 100 మంది కావాలి, 100 1000 కావాలి, 1000 10,000 కావాలి, 10,000 1,00,000 కావాలి, 1,00,000 10 లక్షలు కావాలి, 10 లక్షలు 10 కోట్లు కావాలి. మెటాఫోర్స్ అంతా ప్రపంచమంతా విస్తరించాలి. 220 దేశాల్లో మన మెటాఫోర్స్ ఫ్యామిలీ ఉండాలి, మన కమ్యూనిటీ ఉండాలి. సుమారుగా ఒక 200-300 కోట్ల మంది మెటాఫోర్స్ ప్రాజెక్ట్లోకి రావాలి. ఇది కదా మన టార్గెట్, ఇది కదా మన వర్క్. దానికోసం కదా మనమందరం ఇంత కష్టపడుతున్నది, లాడో గారు కష్టపడుతున్నది. కానీ ఇగో ఇట్లా జరుగుతుంది అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, సింగిల్ గా ఉండొద్దు. మీ అందరికి నేను చెప్పేది, మీరు ఇన్వెస్టరా, 10 మందితో ఇన్వెస్ట్ చేయించండి, 10 మందికి ప్రమోట్ చేయండి. నీకే లాభం రావాలా? నీ ఫ్యామిలీయే బతకాలా? నీ తమ్ముడు బతకొద్దా? మీ చెల్లి బతకొద్దా? మీ అన్న బతకొద్దా? మీ బొమ్మర్ది బతకొద్దా? నీ క్లాస్మేట్ బతకొద్దా? వాళ్ళకి ఇబ్బందులు లేవా? వాళ్ళు బాగుంటే వాళ్ళందరూ బాగుంటేనే కదా మనం మంచిగుండేది. కేవలం మనం సంపాదిస్తేనే వాళ్ళందరూ పేదరికంతో
వాళ్ళందరూ నిరుద్యోగంతో, ఆకలితో ఉంటే మనం అందరం హ్యాపీగా ఉంటామా? నీతో 100 కోట్లు ఉంటే ఏం లాభం? నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆకలితో చస్తున్నారు, నీ దగ్గర మాత్రం 100 కోట్లు ఉన్నాయి. దేనికోసం? మనమందరం సంఘజీవులం కదా. మనం స్కూల్లో చదువుకున్నది మనిషి అనేవాడు సంఘజీవి అన్నాడు కదా. సంఘం అంటే ఏంటి? సింగిల్ కాదు కదా సంఘం అంటే. సంఘం అంటే పదుల కొద్ది, వందల కొద్ది, వేల కొద్ది సమూహాన్నే కదా సంఘం అంటాము. అలాంటి సంఘాన్ని, సమూహాన్ని నిర్మించడానికి, వాళ్ళందరికీ మెటాఫోర్స్ పరిచయం చేయడానికి మనం ఎందుకు కష్టపడొద్దు, మనం ఎందుకు ప్రయత్నం చేయొద్దు అనేది నా క్వశ్చన్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు సింగిల్ గా ఉండి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు వాట్సాప్ గ్రూప్ సరిపోతుంది. మీరు సింగిల్ గా ఉండి ఇన్ఫర్మేషన్ కావాలంటే జూమ్కి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కానీ లీడర్స్, టీం కోసం కష్టపడుతున్న లీడర్స్ యొక్క టైం వేస్ట్ చేయడానికి మీ చాటింగ్లు ఆపేయండి. ఎస్, మేము ఎవరి కోసం సర్వీస్ ఇస్తామో తెలుసా? 24 అవర్స్ సర్వీస్ ఇవ్వడానికి మేము రెడీ. టీం చేస్తున్న లీడర్లకి టైం ఇస్తాము, వాళ్లకు ఏమైనా ఇస్తాం మేము వాళ్ళకు, టీం చేసే లీడర్లకి. సో మెటాఫోర్స్ ఉన్నది దానికోసం అనమాట. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మన అందరం కూడా నర్రా రాజేందర్ జస్ట్ 24 ఇయర్స్ అబ్బాయి, బీటెక్ ఎంటెక్ చదువుతున్నాడు హైదరాబాద్ లో, సెంట్రల్ యూనివర్సిటీలో. మా అందరితో పాటు దుబాయ్ వచ్చాడు. 24 సంవత్సరాల అబ్బాయి. తను ఏం చెప్తున్నాడు, అతని మెటాఫోర్స్ మీద కాకుండా ఏదన్నా జాబ్ ప్రయత్నం చేస్తే మంచి జాబ్ కొడతాడు. ఎంటెక్ స్టూడెంట్ జాబు సంపాదించుకోవడం పెద్ద గగనమా? కాదు. అది సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, అది కూడా ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతాడు, అద్భుతంగా రాస్తాడు. ఏం చెప్తున్నాడు? 4 రోజుల క్రితం ఒక జూమ్ తీసుకున్నాడు. మేము దుబాయ్లో కలిసి ఉంటే కూడా అదే చెప్తున్నాడు. ఏంటి? 1+1. ఏడికి పోయినా 1+1 ఆఫర్ ఎత్తుకుతాం కదా మనం. ఎక్కడ ఏ షాపింగ్కి పోయినా డిస్కౌంట్ ఏముంది, ఆఫర్లు ఏమున్నా అని ఎత్తుకుతాం కదా. సేమ్ అదే పాలసీ జూమ్ మీటింగ్ లో 1+1 అంటే ప్రతిరోజు నేను వస్తాను, నాతో పాటు ఇంకొకరిని తీసుకొస్తాను. ఇట్లా మనం గనక చేయగలిగితే ఒక్కొక్క లీడర్ నెలకి 30 మందిని కొత్త వాళ్ళను పరిచయం చేసినట్లు అవుతుంది. 1+1. నేను ఇవాళ జూమ్కి వెళ్తాను అంటే నాతో పాటు ఇంకొకరు కొత్త వాళ్ళు రావాలి. వాళ్ళు జైన్ అవుతా, వాళ్ళు మెటాఫోర్స్ లోకి వస్తారా రారా సెకండరీ, కానీ మెటాఫోర్స్ అనేది ఒకటి ఉంది. ఇది మెటాఫోర్స్ లోకి పోయి మెటాఫోర్స్ లోకి చాలా మంది జీవితాలు మార్చుకుంటున్నారు, లైఫ్ సెటిల్ చేసుకుంటున్నారు అనే విషయం అన్న తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళు రాకపోయినా సరే జస్ట్ అట్లా ప్రచారం చేయడానికన్నా ఉపయోగపడుతుంది కదా. 1+1 జూమ్ ఎందుకు మనము స్ట్రెంథన్ చేయొద్దు, దాన్ని ఎందుకు అమలు చేయొద్దు? ఒక చిన్న పిల్లగాడు చెప్తున్న మాట మనకెందుకు అర్థమవుతలేదు? మనందరికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి కదా, ఎంతో అనుభవం చూసినాం కదా. ఆ అబ్బాయి కన్నా మనందరికి చాలా జీవితం తెలుసు కదా. మనందరికి కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, లైఫ్ ఏందో తెలుసు, ఆకలి తెలుసు, పేదరికం తెలుసు, అన్ని మనకు తెలుసు కదా. మరి మనకెందుకు దీన్ని క్యాచ్ చేయలేకపోతున్నాం ఆ పాయింట్? సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. లాడో గారు చెప్తున్న మాట ఇదే. నేను మీరు అందరం కలిసి డెవలప్ చేద్దాం అని మనకు చెప్తున్నాడు అనమాట. సో ఈ $20,000 మెటాఫోర్స్ కైనా వెళ్ళాలంటే కమ్యూనిటీ పెరగాలి. ఆ కమ్యూనిటీ పెంచడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. లాడో గారి ప్రయత్నం కాదు. లాడో గారు ఏం చేస్తాడు? మన కమ్యూనిటీకి కావలసిన సెక్యూరిటీని, మన కమ్యూనిటీకి కావలసిన టెక్నాలజీని, మన కమ్యూనిటీకి కావలసిన అన్ని రకాల ఆయుధాలను ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆయన పని అంతే. ఆయన చేయాల్సింది అదే, మనం చేయాల్సింది ఇది. మనం చేయాల్సింది ఫీల్డ్కి వెళ్ళాలి, కొత్త వ్యక్తులకు పరిచయం చేయాలి, ఎంతో మందిని మనం మెటాఫోర్స్ లోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. దీనివల్ల మనకు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ ఎంత వస్తుందంటే ఊహించలేనంత వస్తుంది. మేము మన దుబాయ్లో 300 కోట్లు జస్ట్ 21 months లో సంపాదించిన ఒక లీడర్ను చూసాం. శశికుమార్ బీహార్ నుంచి వచ్చాడు. నెట్వర్క్ మార్కెటింగ్ లో 21 months లో 300 కోట్లు. ఎప్పుడైనా విన్నామా మనం? అసలు నమ్మొచ్చా ఇది? అది మెటాఫోర్స్ లో మాత్రమే సాధ్యమైంది. మెటాఫోర్స్ లో ఆయనకు ఒక్కడికే కాదు, మనందరికి సాధ్యమవుతుంది. మేమందరం ఎగ్జాంపుల్ గా ఉన్నాం కదా. జస్ట్ నా ఇన్వెస్ట్మెంట్ 3,500.
ఒక వ్యాన్ అమ్మి ఫైనాన్సర్ పట్టుకెళ్తున్న వ్యానును వంత కొట్లాడి ఒక 5,000 అడ్వాన్స్ తీసుకొని దాంట్లో 3,500 మెటాఫోర్స్ ఇన్వెస్ట్ చేసి ఇవాళ మీ అందరి ముందు నేను నిలబడ్డాను కదా. ఎంతో మంది ఇవాళ రాకేష్ సార్, సంతోష్ సార్, రవిబాబు సార్ వీళ్ళందరూ కూడా ధనవంతులు ఏం కాదండి. నరేష్ సార్ అప్పులున్నాయి మా అందరికి కూడా. మేమందరం కూడా ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాం రకరకాల నెట్వర్క్ కంపెనీ ప్రాజెక్టులలో, కంపెనీల్లో, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో టైం పోగొట్టుకుని అన్ని పోగొట్టుకొని చిన్న అమౌంట్ తో మేము జాయిన్ అయ్యి పనిచేసి కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. మేము వచ్చింది గొప్ప అని చెప్పట్లే, ఇంకా చేరాల్సింది చాలా ఉంది. అనంతమైన సంపద మనకు మెటాఫోర్స్ లో దొరకబోతుంది. ఇవాళ మనం గనక కమ్యూనిటీని డెవలప్ చేసుకోగలిగితే ఎంత డబ్బు వస్తుందంటే మీ అందరికి ఒక్కసారి ఎనాలిసిస్ చేయండి. ఇవాళ టిఆర్ టోకెన్స్ వస్తున్నాయి మనందరికి. టిఆర్ టోకెన్ల గురించి కూడా పదే ఫోన్లు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇంకా కంపల్సరీ 3 మెంబర్స్ రెఫరెన్స్ ఉండాల్సిందే. 3 రెఫరెన్స్లు ఉంటేనే మనకు టిఆర్ టోకెన్స్ బెనిఫిట్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 3 రెఫరెన్స్లు మస్ట్ ఉండాలి. అయితే ఆ 3 రెఫరెన్స్లు ఒక్క స్లాట్ ఉంటే సరిపోతుందా సార్ అని అడుగుతున్నారు చాలా మంది. కాదు, క్యాల్కులేషన్ ఉంది దానికి. ఆ క్యాల్కులేషన్ ఎట్లుందో మీకు గతంలో చాలాసార్లు చెప్పినాం. 3 మెంబర్స్ లో ఎవరిదైతే లీస్ట్ ఉంటుందో అది తీసుకొని ఇంటూ 3 అవుతుంది. లీస్ట్ అంటే దాని అర్థం ఏంటి? మనము ఆ ముగ్గురిని ఎంత ఎక్కువ స్లాట్లలోకి తెస్తే ఎక్కువ టిఆర్ టోకెన్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎక్కువ టిఆర్ టోకెన్లు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది మనకు. ఆ వచ్చే ఫోర్స్ కైన్ యొక్క వాల్యూ ఇవాళ 2 months లో డిస్ట్రిబ్యూషన్ ఇస్తా అన్నాడు లాడో గారు. 2 months లో డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది అన్నాడు. అంటే ఆ రోజు వరకు మన ఫోర్స్ కైన్ $5 ఉంటే మనకు వచ్చే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కైన్ యొక్క వాల్యూ $5. ఒకవేళ $10కి వెళ్తే మనకు వచ్చే డిస్ట్రిబ్యూషన్ యొక్క ఒక్క ఫోర్స్ కైన్ వాల్యూ $10తో వస్తుంది. ఇది ఒక అద్భుతం అన్నమాట. దానికోసం ఇప్పుడు మనం చేయాల్సింది ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే, నాకు 3 ఉన్నారా లేదా చెక్ చేసుకోండి, ప్రయత్నం చేయండి. ఇన్ని రకాల ప్యాకేజీలు రోజు రాకేష్ సార్ కానీ మిగతా లీడర్స్ అందరం కానీ ప్యాకేజీలు మీకు ప్రమోట్ చేస్తున్నాము, ప్యాకేజీలు నేర్పిస్తున్నాము, చెప్తున్నాము, ఇట్లా చేస్తే ఇంత పెడితే ఇంత వస్తుంది సార్ అని చెప్తున్నాము. దాన్ని క్యాచ్ చేసి ఫస్ట్ మీకోసం ఇది ఇండైరెక్ట్ గా కమ్యూనిటీ పెరుగుతుంది, ఇండైరెక్ట్ గా అందరికి లాభం అవుతుంది. కానీ ఫస్ట్ నీకు ఫ్రీ ఫోర్స్ కైన్లు రావాలంటే మీకు 3 ఉన్నారా లేదా చెక్ చేసుకోండి, ఆ ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడే ఈ చేసే ప్రయత్నం ఏదైతుందో మనం ఎక్కువ టీమును కనుక క్రియేట్ చేయగలిగితే టాక్టైల్ గూడ్స్ అనే ఒక నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్ లో విపరీతమైన డబ్బు వస్తుందండి. మనకు ఊహించలేం మనం. ఎట్లా వస్తుంది సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్ లో ఈ కామర్స్ నడుస్తుంది Web 2 టెక్నాలజీలో. అమెజాన్ వాడు వస్తువులు మనం ఆర్డర్ చేస్తే వాడు అమ్ముతున్నాడు, లాభం వాడు ఒక్కడే తీసుకుంటున్నాడు. కానీ మెటాఫోర్స్ లో వచ్చే టాక్టైల్ గూడ్స్ Web 3 టెక్నాలజీ ఈ కామర్స్ అనమాట. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. టాక్టైల్ గూడ్స్ అని పేరు పెట్టాడు. సింపుల్ గా దాన్ని అర్థం చేసుకోవాలంటే అమెజాన్ కు మరో రూపం. ఇది Web 3 టెక్నాలజీలో ఉండే ఈ కామర్స్ అన్నమాట. ఇక్కడ వచ్చే లాభం లాడో గారు తీసుకోరు. ఈ చిన్న పాయింట్ అర్థమైతే అయిపోతుంది మీకు. ఈ వచ్చే లాభం కమ్యూనిటీకి పంచుతాడు. ఈ వచ్చే లాభం మొత్తం కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దానికి 3 స్టెప్స్ ఉంటాయి. రాయల్టీ అచీవర్స్ కు 30% వెళ్తుంది, 20% 12 క్లాసిక్ లో 12th లో ఉన్న వాళ్ళకి వెళ్తుంది, 50% 1 నుంచి 11th లెవెల్ వాళ్ళకు వెళ్తుంది. దానికి డిస్ట్రిబ్యూషన్ కు రకరకాల క్యాల్కులేషన్స్ ఉన్నాయి. గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, భవిష్యత్తులో కూడా మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. అంటే ఈ కామర్స్ వస్తువులు అమ్మడం ద్వారా వచ్చే లాభాన్ని
కమ్యూనిటీకి పంచబోతున్నాడు. ఇది ఒక్క రోజు కాదు, వారం రోజులు కాదు, లైఫ్ టైం. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి ఎక్కువ టీం ఉంటే ఎక్కువ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. దీనికి గిన్ని లెవెల్స్ వరకే మీకు ఇన్కమ్ వస్తుంది అట్లా ఏం లేదు. అనంతం. ఆ లెవెల్స్ మన టీం ఉండే స్లాట్లను బట్టి క్యాల్కులేషన్ ఉంటుంది అంతే. మనం గనక 12లో పోయి కూర్చోగలిగితే 12th లో కనుక కూర్చోగలిగి మనం గనక టీం చేసుకోగలిగితే నిమిషానికి డబ్బు వస్తుంది. టాక్టైల్ గూడ్స్ అనే ప్రోగ్రామ్ కు నిమిషానికి డబ్బు వస్తూనే ఉంటుంది. 24 hours డబ్బు వస్తూనే ఉంటుంది. నీ టీం అమెరికాలో ఉంది, వాళ్ళు వస్తువులు కొంటే నీకు డబ్బు వస్తుంది. నీ టీం చైనాలో ఉంది, వాళ్ళ వస్తువులు కొంటే నీకు ఇన్కమ్ వస్తుంది. నీ టీం దుబాయ్లో ఉంది, సౌదీ అరేబియాలో ఉంది, వాళ్ళు వస్తువులు కొంటే నీకు డబ్బు వస్తుంది. ఎక్కడైనా విన్నామేది ఇలాంటి ప్రాజెక్టు వస్తుందని? లాడో గారు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ వస్తుంది, టాక్టైల్ గూడ్స్ అనే ప్రాజెక్ట్ అదే. మరి ఇక్కడ క్వశ్చన్ చేసుకోండి, సింగిల్ గా ఉందామా, టీం తయారు చేద్దామా? సింగిల్ గా ఉన్నోడికి రోజు డబ్బు వస్తుందా, టీం ఉన్నోడికి రోజు డబ్బు వస్తుందా? టీం ఉన్నోడికే రోజు డబ్బు వస్తుంది. మరి ఎందుకు చేయొద్దు? మనకు చాలా, ఒక 1000 కాయిన్లు సంపాదించుకున్నాం చాలా మన జీవితం, 2000 కాయిన్లు సంపాదించినాం చాలా కాదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంతైనా సరిపోదు. దానికోసం మనం ఇక్కడ పని చేయడం వల్ల, టీం డెవలప్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలంటే, ఒకటి, మన ఫోర్స్ కైన్ బాగా హై పిచ్ లోకి వెళ్తుంది, నెంబర్ 1 పాయింట్. ఎక్కువ మందికి కమ్యూనిటీలోకి తేవడం వల్ల ఎక్కువ మంది లాభం పొందుతారు, 2వ పాయింట్. సో నిరంతరం అందరికి డబ్బులు వస్తూనే ఉంటాయి, 3వ పాయింట్. ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, జాబ్ చేసిన దానికి 10 డబ్బు ఇక్కడ సంపాదించుకునే అవకాశం మనకు ఉంది. ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళకు జాబులో డబ్బు వస్తుంది, ఇందులో డబ్బు వస్తుంది. వాళ్ళు చేసే జాబు కన్నా, జాబులో వచ్చే డబ్బు కన్నా ఇక్కడ 10 వస్తూ ఉంటుంది టీం క్రియేట్ చేసే వాళ్ళకు. దీనికోసం ఫుల్ టైమరా, పార్ట్ టైమరా, నథింగ్ అండి. ఎక్కడ కండిషన్ ఉండదు, ఎవరు అడగరు నిన్ను నువ్వు ఫుల్ టైం చేయమని. నీ కండిషన్ బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు నిర్ణయం తీసుకొని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా మనం చేయాల్సింది టీం డెవలప్ చేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. అలాగే యూనిటీవర్స్, రాత్రి సంతోష్ సార్ అద్భుతంగా రాత్రి యూనిటీవర్స్ గురించి చెప్పాడు. యూనిటీవర్స్ లో ఎవరైతే ఎక్కువ టైర్స్లలో ఉంటారో, ఎవరైతే టీం తయారు చేసుకుంటున్నారో వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మీకు ఈరోజు చెప్తున్నాను నేను, నెలకి నాకు 2.5 లక్షలు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. 2.5 లక్షలు నెలకి. ఎట్లా వస్తుంది సార్? నేను టీం క్రియేట్ చేసుకుంటాను, నేను 1వ టైరు, 2వ టైరు, 3వ టైరు, 4, 5, 6 టైర్లు 2023 ఏప్రిల్ 24 తారీఖు నుంచి యూనిటీవర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా నా టైర్స్ ను రెన్యువల్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, నేను వర్క్ చేస్తున్నాను, టీం డెవలప్ చేస్తున్నాను. దానివల్ల నా ఆర్బిట్ ఫుల్. ఫస్ట్ టైర్లో 62 ఐడిల్ ఫుల్, సెకండ్ టైర్లో దాదాపు 60-62 వరకు ఫుల్, థర్డ్ 4th దాదాపు 80% ఫుల్, 5th 6th దాదాపు 20-30% ఫుల్. నేను రెన్యువల్ చేసుకుంటున్నాను, నా టీం రెన్యువల్ చేసుకుంటూనే ఉంటుంది. దానివల్ల నాకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కొంతమంది రెన్యువల్ చేయకుండా వెళ్ళిపోతుంటారు, కానీ నేను పని ఆపను గనక, నేను టీమును డెవలప్ చేసుకుంటూనే ఉంటాను గనక కొత్త వాళ్ళు వచ్చి నా ఆర్బిట్లో ఉంటారు. వాళ్ళు రెన్యువల్ చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ ఇన్కమ్ వస్తుంది. 2.5 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ యూనిటీవర్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఇంకేం కావాలి? ఏం చేస్తే 2.5 లక్షలు నెలకు వస్తాయి? మనం ఎంత, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇక్కడ మన గొప్పతనం కాదు, మన గొప్పతనం కూడా ఉంది టీం చేయడం. మెటాఫోర్స్ గొప్పతనం కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ అంత మంచిగా తయారు చేసి మనకు లాడో గారు ఇవ్వడం. సో ఇన్ని రకాల అవకాశాలు ఉన్న మెటాఫోర్స్ ను మనము మీ అందరికీ కోరేది ఏంటంటే, ఈరోజు కొద్దిగా నేను గట్టిగా మాట్లాడినా, మీ అందరి మీద ప్రేమ ఉంది, మీ అందరి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటికైనా మనం వర్క్ లోకి దిగాలి, పని చేయాలి, కమ్యూనిటీని డెవలప్ చేయాలి.
అందుకోసమే గత 4 రోజుల నుంచి ఆఫ్టర్ దుబాయ్ మా వాయిస్ అందరివి చేంజ్ అయిపోయినాయి. మా అందరి కంఠాల్లో నుంచి ఒకటే వస్తుంది, క్లాసిక్ క్లాసిక్ క్లాసిక్, యూనిటీవర్స్ యూనిటీవర్స్, టీమ్ 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 టీమ్. లాడో గారు ఎందుకంటే మాకు అంత బలంగా చెప్పాడు, కమ్యూనిటీని మనం అందరం కలిసి డెవలప్ చేద్దాము, మన కైన్ను $20,000 దాటిచ్చి తీసుకెళ్దాం అని చెప్పాడు. అందుకోసమే మేమందరం మా వాయిస్ ను మార్చామన్నమాట. దాని మీద ఫోకస్ చేస్తున్నాము. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇకపోతే అప్డేట్స్ కు సంబంధించి ఒక 2-3 అప్డేట్స్ ఉన్నాయి, దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా లాడో గారు వారం క్రితం ఒక రాశాడనమాట. అది ఎంతమంది చదివారో నాకు తెలియదు, మళ్ళొక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ప్రియమైన నాయకులారా, మనందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం రోజు రోజుకి పెద్దదిగా పెరుగుతున్న మరియు దాని పేరు ప్రపంచమంతటా మారుమోగుతున్న అటువంటి సంఘంతో కలిసి పనిచేస్తున్నాము. అంటే మెటాఫోర్స్ అనేది ప్రపంచవ్యాపితంగా ఒక మంచి పేరు బాగా ప్రచారంలోకి వస్తుంది, పాపులర్ అవుతుంది. అలాంటి సంఘంలో మనం ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితిలో మోసపూరిత వ్యక్తుల కళ్ళు కూడా ఉంటాయి. ఎంతో మంది మోసం చేయాలని మన అలాంటి వాళ్ళు మన మీద అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఎంత పేరు ప్రఖ్యాతులు పొందితే ప్రజలు అతనిని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఎంత డెవలప్ అవుతుంటే అంత మనను అన్పాపులర్ చేయడానికి, మన మీద దుమ్మెత్తిపోయడానికి, మనను బదలాం చేయడానికి రకరకాల ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు. మరియు ఒక వ్యక్తి ఎంత పేరు ప్రఖ్యాతులు పొందితే ప్రజలు అతనిని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తారు మరియు అతని పేరు నుండి ప్రయోజనం పొందుతారు. దానివల్ల మనము మరియు మొత్తం సమాజము బాధపడవలసి ఉంటుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అడ్మిన్ ను తప్ప మరెవ్వరిని నమ్మొద్దు. మరియు మెటాఫోర్స్ మరియు మీ బృందము మరియు మెటాఫోర్స్ కమ్యూనిటీలో మీ శక్తితో పనిచేయడానికి మరియు దానిని మరింత బలంగా సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి అనేది ఒక మెసేజ్ అన్నమాట. సో జాగ్రత్తగా ఉండమని మన అందరినీ హెచ్చరిస్తున్నాడు. అలాగే ఇంకొక హెచ్చరిక కూడా ఇంకొకటి చేస్తున్నాడు. ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, జబ్బు వస్తే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇల్లు కట్టుకోవడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళరు, ఇంజనీర్ దగ్గరికి వెళ్తారు. అలాగే మెటాఫోర్స్ గురించి బయటి వ్యక్తులను కాకుండా అంతర్గత వ్యక్తులను అడగండి. అంటే మెటాఫోర్స్ లో ఉన్న వాళ్ళను, మెటాఫోర్స్ లో జర్నీ చేస్తున్న వాళ్ళని అడగండి. మీ నిర్వాహకులు టాక్టైల్, మెటాఫోర్స్ కైన్, ఎన్ఎఫ్టి మరియు రాబోయే ప్రాజెక్టుల గతం, వర్తమానం మరియు భవిష్యత్తును వివరిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకున్న కొందరు బయటి వ్యక్తుల సలహాలు తీసుకొని ఇవన్నీ అర్థం చేసుకున్న కొందరు బయటి వ్యక్తుల సలహాలు తీసుకొని ఫోర్స్ కైన్ ను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇవన్నీ తెలిసిన బయటి వ్యక్తులు, అంటే మెటాఫోర్స్ లో లేని వ్యక్తుల సలహా తీసుకొని ఫోర్స్ కైన్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మెటాఫోర్స్ కేవలం ఎంఎఫ్ఎఫ్ లిస్టింగ్ మరియు ట్రేడింగ్ గురించి కాదు. ఇది మేము ఆదాయాన్ని ఆర్జించే దాదాపు 20 ప్రాజెక్టుల నెట్వర్క్. నేను ఇంతసేపు మొత్తుకున్నది ఇదే అన్నమాట. కేవలం ఏదో కైను మాత్రమే కాదు. ఇక్కడ మెటాఫోర్స్ అంటే 20 ప్రాజెక్టుల నెట్వర్క్ అని చెప్తున్నాడు. అంటే చూడండి, మనం 12 అంటున్నాం కానీ లాడో గారి నోట్ల నుంచి 20 ప్రాజెక్టులు అనే మాట వచ్చేసింది అనమాట. అంటే బహుళ ప్రాజెక్టులు ఇక్కడ ఉంటాయి. మరియు ఎంఎఫ్ఎఫ్స్ జాబితా గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. బిట్కాయిన్ సగానికి తగ్గిన తర్వాత చాలా నాణ్యాలు ధర పడిపోయాయి. లాడో ఫోర్స్ కైన్ కోసం చాలా ఉన్నత ప్రమాణాన్ని అందించాలని భావిస్తుంది. బహుశా Q2 మా మంచి కోసం Q3 కావచ్చు. మెటాఫోర్స్ గురించిన సమాచారము ఒక మ్యాగజైన్, ఫోబెక్స్ మ్యాగజైన్ కి చేరుకుంది. దాని గురించి బయటి వ్యక్తులను అడగడం ద్వారా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇప్పుడు ఫోర్స్ కైన్ ని అమ్మడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు కనిపిస్తుంది. మీకే నష్టం. మీరు స్పర్శ గురించి, అంటే టాక్టైల్ గూడ్స్ గురించి ఆలోచించి
సంఘాన్ని నిర్మిస్తే మీరు చాలా ఎక్కువగా సంపాదిస్తారు. ఇందాక నేను చెప్పిన విషయం అంతా అదే. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడే సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫోర్స్ కైండ్స్ ఎగ్జాంపుల్ మీ అందరికీ జరుగుతుంది. మెటాఫోర్స్ లో లేని వ్యక్తితో మీరు గనక పోయి మా ఫోర్స్ కైన్ నేను ఇంత ఇన్వెస్ట్ చేసి 22 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాను, ఇవాళ 260 రూపాయలు అయింది, 62 రూపాయలు అయింది ఫోర్స్ కైన్ అని గనక మనం చెప్తే ఏమంటాడో తెలుసా? తొందరగా అమ్మేసుకో, రిటర్న్ చేసుకో. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాకు ఇట్లా చెప్తుంటే నేను మనసులో నవ్వుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకు చెప్తారో తెలుసా? వాళ్ళకి ఫస్ట్ మెటాఫోర్స్ గురించి తెలియదు, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, క్రిప్టో గురించి నాలెడ్జ్ లేదు. క్రిప్టో ఎన్ని రకాల ఇన్కమ్ ను ఇస్తుందని వాళ్ళకు తెలియదు. అందుకోసమే వాళ్ళకి తెలిసింది ఒకటే, బయట నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మోసం జరుగుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే వచ్చినాయి గుంజేసుకోవాలి, అవి కంపెనీలు ఎక్కువ రోజులు ఉండవు, 3 నెలలకు 6 నెలలకు వెళ్ళిపోతాయి అనే వాళ్ళకు తెలిసిన అనుభవంతో మనకిచ్చే సలహా. కానీ ఇక్కడ మనము వాళ్ళ సలహా పాటిద్దామా లేదా అనేది మనం ఎవరికి వాళ్ళ నిర్ణయించుకోవాలి. అప్పుడప్పుడు రాకేష్ సార్కు కొన్ని ఫోన్లు వస్తుంటాయి, నాకు ఫోన్లు వస్తుంటాయి. సార్ నా దగ్గర ఇన్ని కాయిన్లు ఉన్నాయి, నా దోస్తులు నా ఫ్రెండ్స్ అందరూ అమ్మేసుకోమని చెప్తున్నారు సార్, భయపెడుతున్నారు సార్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎస్, అట్లాంటి మాటలు ప్రతి ఒక్కరం వింటున్నాం. కానీ మరి మనము ఆ మాటలకు భయపడి ఆ మాటల సలహాలు పాటించి అమ్ముకుందామా? లాడో గారి మాటలు విని, ఇక్కడ మన అడ్మిన్స్ చెప్పే ఆ మాటలు విని మనము వాటిని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కాపాడుకొని మనం అందరం మన వంశాన్ని సెట్ చేసుకుందామా అనేది ఎవరికి వాళ్ళం ఆలోచించాలి. లాడో గారు ఇచ్చిన ఇక్కడ ఈ మెసేజ్ లో ఇచ్చిన సందేశం ఏంటంటే, అలాంటి వాళ్ళ మాటలు విని అలాంటి వాళ్ళ సలహాలని మీరు కైండ్లు అమ్ముకొని మీకు మీరు మోసం చేసుకోవద్దు అనేది చెప్పే పాయింట్ అన్నమాట. సో ఇది క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఇక ఫైనల్ గా లాస్ట్ వచ్చేసింది మన జూమ్. సో ఇక్కడ చూడండి, అతి త్వరలోనే మన ఫోర్స్ కైన్ $5 గా మనం చూడబోతున్నాం. అది ఎన్ని రోజుల్లో చూడగలుగుతాం, లేదా 1 month లో ఈ రేటు చూడబోతున్నామా, 2 months లో చూడబోతున్నామా తెలియదు. కానీ అతి త్వరలో మనం అందరం $5 ఫోర్స్ కైన్ రేటు చూడబోతున్నాము. 20,000 భవిష్యత్తులో చూద్దాం, కానీ సమీప భవిష్యత్తులో మనము ఫోర్స్ కైన్ రేటు $5 చూడబోతున్నాము. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నామో. అంటే మనం ఎవరికన్నా ఇప్పించాలంటే త్వరగా ఇప్పించండి. దానివల్ల వాళ్లకు వెంటనే బెనిఫిట్ కనిపిస్తే ఇంకా మీ మీద నమ్మకము, మీ మీద ప్రేమ, గౌరవం వాళ్ళకి చాలా పెరిగిపోతుంది. కొత్త వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన నియర్ అండ్ డియర్ కావచ్చు. నెంబర్ 1 పాయింట్. ఇక మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కూడా వెంటనే కొనుక్కుని ఎక్కువ పెంచుకునే ప్రయత్నం చేయండి. సో మీరు కూడా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంత జర్నీలో మీరు ఉన్నారు కనుక. సో $5 కు ఫోర్స్ కైన్ వెళ్ళగానే మీకు అబ్బా నాకు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వచ్చింది అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు చాలా పెరిగిపోతుంది అనమాట. అందుకోసం ఈ ప్రయత్నం చేయండి. ఇక మార్నింగ్ వచ్చిన ఒక అప్డేట్, ఈ అప్డేట్ ప్రకారం క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు రాత్రి వరకు ఉన్న అప్డేట్స్ అన్ని సంతోష్ సార్ రాత్రి జూమ్ లో క్లియర్ గా చెప్పాడు. పొద్దున వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ వెస్టింగ్ అనే పదము మనందరికీ కొత్తగా వినపడుతుంది. ఈ వెస్టింగ్ అంటే ఏంటి అనేది నిన్న మన లీడర్ ఎవరు అశ్విన్ సార్ ఆల్రెడీ మీకు గ్రూప్ లో పెట్టాడు, మీరు అందరు కూడా చదువుకున్నారు క్లియర్ గా. వెస్టింగ్ అంటే ఏం లేదు, ఇన్వెస్టర్స్ యొక్క హక్కులు కాపాడడం అంతే. ఇన్వెస్టర్స్ హక్కులు కాపాడడాన్నే వెస్టింగ్ అంటారు. ఈ వెస్టింగ్ లో మనకు వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూద్దాము. ఫోర్స్ కైన్ విక్రయం ప్రారంభించబడింది, అంటే రాత్రి అప్డేట్ తర్వాత ప్రారంభమైంది. టోకెన్లను కొనుగోలు చేయడము మరియు ఆర్డర్లు చేయడము వంటి విధులు వినియోగదారులందరికీ అందుబాటులో ఉన్నాయి. సో బయ్యింగ్ సేలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫోర్స్ కైన్ వెస్టింగ్ యొక్క మొదటి దశ విజయవంతమైన ప్రారంభాన్ని ప్రకటించినందుకు కూడా మేము సంతోషిస్తున్నాము. సో ఇందులో కూడా దశలు ఉంటాయి. ఫస్ట్ దశ స్టార్ట్ అయింది.
ఫోర్స్కైన్ వెస్టింగ్ అనేది టోకెన్ యొక్క దీర్ఘకాలిక అభివృద్ధి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి టోకెన్లను సక్రమంగా అన్ఫ్రీజ్ చేయడం. ప్రస్తుతానికి మునుపటి విక్రయాలను పరిగణలోకి తీసుకుంటే ప్రతి ఫోర్స్కైన్ హోల్డర్ కు 5% టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 5% ఫోర్స్కైన్ ఒక నెలలోపు నాన్ లీనియర్ గా స్తంభింప చేయబడుతుంది. ఉదాహరణకి వెస్టింగ్ ప్రారంభానికి ముందు మీరు ఇప్పటికే 1% టోకెన్లను విక్రయించినట్లయితే మొదటి రోజు అన్లాక్ అంటే 5% లోకి వెళ్ళి 1% పోతే 4% ఉంటుంది. అంటే మీరు ఇప్పటికే గనక కొన్ని కాయిన్లు గనక అమ్మి ఉంటే అక్కడ మీకు కనపడుతుంది పైన 4% మీకు అందుబాటులో ఉంది. మరియు ఒక నెలలోపు మరో 5% అమ్ముకోవచ్చు. ఇది ఆలోచనాత్మకమైన ఫోర్స్కైన్ టోకనామిక్స్ యొక్క ప్రారంభం మాత్రమే. తదుపరి దశ ఫోర్స్కైన్ డిఫరెస్టింగ్ షెడ్యూల్లో మరో 90% కోసం టారిఫ్ ను ఎంచుకోవడం. అదనంగా ఫోర్స్కైన్ కోసం ధరను బలోపేతం చేయడానికి మరియు డిమాండ్ ను పెంచడానికి రూపొందించిన అదనపు ప్రతి ద్రవ్యోల్బణ ఆల్గారిథంను మేము వెల్లడిస్తాము మెటాఫోర్స్ మూలాలు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా మీ అందరికి మీరు ఐడి ఓపెన్ చేసుకుంటే ఫోర్స్కైన్ ఇట్లా కనపడుతుంది. ఇట్లా కనపడుతుంది చూడండి. ఇగో ఇక్కడ పైన ఉన్నది 459 ఫోర్స్కైన్స్ అని ఉంది కదా ఈ ఫస్ట్ స్టెప్ లో. ఇవి మాత్రం మీరు ఇప్పుడు అమ్ముకోవచ్చు. ఆర్డర్ పెట్టాలంటే ఇంతవరకు మొత్తం ఒకేసారి పెట్టొచ్చు, లేదా దాంట్లో కొన్ని పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఇక కింద వెస్టింగ్ ఉంది చూడండి. ఇగో ఇవి అమ్ముకోలేరు, ఈ కింద ఉన్నాయి అమ్ముకోలేరు అనమాట. ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? సో సింపుల్ గా ఏంటంటే మన దగ్గర ఉన్న ఫోర్స్కైన్లు ఎన్ని టోటల్ ఉన్నాయో దాంట్లో 10% మాత్రమే అమ్ముకోవచ్చు. నెలకి 10%. 90% అమ్ముకోలేరు. ఒక రకంగా లాక్ అయిపోయినాయి అవి. నెంబర్ 1 పాయింట్. ఈ 10% కూడా ఒకేసారి 10% అమ్మడానికి ఉండదు. ఆల్రెడీ ఇప్పటికే ఎవరైనా అమ్మి ఉంటే మీకు రెండు భాగాలు అవుతుంది. 10%, 5% ఫస్ట్, 5% నెక్స్ట్. సో ఈ 5% లో ఆల్రెడీ ఇప్పుడు అమ్మి ఉంటే అవి మైనస్ అయ్యి, ఉదాహరణకి కొన్ని అమ్మారు, 1% అమ్మారు, ఇంకొక 4% మాత్రం ఇప్పుడు ఆర్డర్ పెట్టొచ్చు. సో ఇంకో 5% మళ్ళీ కొద్దిగా టైం తీసుకొని పెట్టొచ్చు అని అర్థం అనమాట. సో మొత్తం ఫైనల్ గా టోటల్ గా మీకు నెలలో 10% మాత్రమే అమ్ముకోవచ్చు, అంతకు మించి అమ్ముకోలేరు అనేది ఈ దీంట్లో సారాంశము. సో మీరు ఏవి అమ్ముకోవచ్చు అంటే ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. ఈ ఫస్ట్ స్టెప్ లో ఉన్నాయి మాత్రమే మీరు అమ్ముకునే ఆప్షన్ ఉంది. కింది స్టెప్ లో ఉన్నాయి అమ్ముకోవడానికి ఆప్షన్ లేదు. అంతే తప్ప ఈ చాలా మంది ఈ పైంది చూసుకొని ఏం చేస్తారంటే, సార్ నా కాయిన్లు తగ్గిపోయినాయి, తక్కువ కనపడుతున్నాయి అని ఫోన్లు చేస్తున్నారు. ఎవరి కాయిన్లు తగ్గిపోలేదు. ఇట్లా ఈ 2 రకాలుగా అక్కడ కనపడుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఐడీలు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి అందరు కూడా. సో ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్ అనమాట. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మన ఫోర్స్కైన్ ను $20,000 వరకు తీసుకెళ్లడానికి ఇవన్నీ ఒక్కొక్క అడుగు అనమాట, ఒక్కొక్క స్టెప్ అందులో భాగంగా జరుగుతున్నాయనే పాయింట్ అర్థం చేసుకోండి. మన ఫోర్స్కైన్ కేవలం $5తోనో $10తోనో సంతృప్తి చెందకుండా ఆ అనంతమైన సక్సెస్ మనం తీసుకోవాలంటే మన కైన్ ఆ రేంజ్ కి వెళ్ళాలి. ఆ రేంజ్ కి వెళ్ళాలంటే లాడో గారు చెప్తున్నట్టు కమ్యూనిటీని డెవలప్ చేయడంలో మనం అందరం భాగస్వామ్యం కావాలి. కమ్యూనిటీని డెవలప్ చేస్తూనే లాడో గారు ఇస్తున్న ఇక్కడ టోకనామిక్స్ అనే ఒక సబ్జెక్టు ద్వారా, టోకనామిక్స్ అనే ఒక సిద్ధాంతం ద్వారా, ఒక ఏదైతే మనకు ఈ ఒక్కొక్క టెక్నికల్ విషయాలు నేర్పించుకుంటూ వెళ్తున్నాడో తూచా తప్పకుండా అర్థం చేసుకొని నేర్చుకొని వాటిని మనం కరెక్ట్ గా చెప్పినట్టుగా అమలు చేస్తూ వెళ్తే 100% మనము ఆ సక్సెస్ ఆ చివరి వరకు మనం వెళ్ళి మన వంశాన్ని, మనమే కాదండి మన వంశాన్ని సెటిల్ చేసుకోవచ్చు. ఈ సక్సెస్ ను అందరికీ మనం అందరం ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఈ సండే స్పెషల్ యొక్క జూమ్ మీటింగ్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ సండే అందరికి. జై మెటాఫోర్స్. మోహన్ సార్ అండ్ సంతోష్ సార్ ఎవరున్నారో ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ వెరీ మచ్. చాలా అద్భుతమైన అప్డేట్స్ మరియు
మనం టీం డెవలప్ చేసుకుంటే మన ఫ్యూచర్ లో ఎంతవరకు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనే విషయాలు కూడా చాలా అద్భుతంగా వివరించారు. లీడర్స్ అందరూ గమనించండి, ఇటువంటి ప్రాజెక్ట్ అయితే మన జీవితంలో మనకి ఇంకా ఎదురు కాదు, ఇటువంటి ప్రాజెక్ట్ ఇంకా రాబోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో వీలున్నంత మేరకు మనకున్న సమయాన్ని ఇందులో కేటాయించి అందరం సక్సెస్ అవ్వాలి. అలాగే మనతో పాటు మన సమాజం కూడా సక్సెస్ అయ్యే విధంగా మన లైఫ్ ని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. మనకు సపోర్ట్ ఇవ్వడానికి అన్ని రకాలుగా మన టాప్ లీడర్స్ అన్ని రకాల దారులు మన ముందు పరిచిపెట్టడం జరిగింది. అన్ని ఉపయోగించుకొని అందరం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ వెరీ మచ్ సార్. సార్ పోస్ట్ గ్రౌండ్ లీడర్స్ మాట్లాడండి సార్. సంతోష్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అందరికి. సో అప్డేట్స్ నైట్ మనం అనుకున్నట్లుగా ప్రతి గంటకి మనకి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇందాక ఇచ్చినటువంటి అప్డేట్స్ లో భాగంగా ఈ నెలకు సంబంధించినటువంటి 10% ఫోర్స్ కాయిన్స్ అమ్మకానికి రీసేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ రీసేల్ లో భాగంగా స్పీడ్ గానే మనకి రావడం జరుగుతుంది. ఎందుకంటే అది 10% కి పరిమితం చేయడం జరిగింది అనేది చాలా క్లియర్ గా తెలిసింది. దాంట్లో ఎవరైతే ఆల్రెడీ పెట్టారో అది 5%, మిగతా 5% అనేది రావడం. సో ఇవంతా క్యాలిక్యులేషన్స్ పరంగా జరుగుతుంది. మీకు అక్కడ ఓపెన్ చేస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ఫోటో కూడా ఇందాక నరేంద్ర సార్ చూపించారు కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కారణాలు మిమ్మల్ని ఫోర్స్ కాయిన్ అమ్ముకోండి అని చెప్పడానికి కాదు. అవసరం ఉంటే, అత్యవసరం అయితే తప్ప ఫోర్స్ కాయిన్ అమ్ముకోండి అని. ఇంకా చాలా మందికి మరి అది ఎంతవరకు గుర్తుందో తెలియదు కానీ మనకి టిఆర్ టోకెన్స్ సంబంధించి ఫోర్స్ కాయిన్స్ ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అది కొంత టైం పడుతుందని తెలుసు మనకు. ఇప్పుడు మీరు అమ్ముకుంటూ పోతే మీ క్యాలిక్యులేషన్స్ లో తేడా వస్తుంది. మీకు రావాల్సిన ఫోర్స్ కాయిన్స్ అవి తగ్గిపోతాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి దిశానిర్దేశం చేశారు ఆల్రెడీ నరేందర్ సార్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో క్లాసిక్ ని మనం ఎందుకు పెంచుకోవాలి, మన వాళ్ళని క్లాసిక్ ఎందుకు పెంచుకోమని చెప్పాలి, కనీసం 3 ఉండడం వల్ల యూజ్ ఏంటి, డైరెక్ట్ రెఫరల్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, అంటే తాత్కాలికమైన బెనిఫిట్ కాకుండా ఫ్యూచర్ లో రానున్న ప్రాజెక్ట్స్ లో కూడా ఉండే బెనిఫిట్స్ ఏంటి, అన్ని విషయాలు మీకు తెలిసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా ఇప్పుడు మనం మొదటి దశలో అంటే నిజంగా మనకి ఫేజెస్ స్టార్ట్ అయినా కానీ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం మనం. సబ్జెక్ట్ విపరీతంగా పెరుగుతుంది, అప్డేట్స్ గంటకు వస్తున్నాయి. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకొని దాన్ని మళ్ళీ కొత్త వాళ్ళకి చెప్పాలి అని అంటే మనం ఎంతగా దీని మీద మనం అధ్యయనం చేయాలి, ఎంతగా మనం దీన్ని స్టడీ చేయాలి, ప్రతి చిన్న పాయింట్ మన వాళ్ళకి చెప్పగలగాలి. ఇది నిజంగా ఎన్ని విషయాలు ఉన్న ప్రాజెక్ట్ నేను చేయగలనా, అసలు చేయడం అవసరమా, అదేదో నేను 600 రూపాయల ప్రాజెక్ట్ తీసుకొని 10 మందిని జాయిన్ చేపిస్తే నాకు వస్తాయి కదా అని మనం అనుకుంటామా? తాత్కాలికమైనది కాకుండా శాశ్వతమైన పరిష్కారం మనం చూసుకుంటామా అనేది మనకి ఇంపార్టెంట్. సో ఓకే, ఈ 600, 700 అనేవి ఎలాంటి అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఉన్న ట్యూషన్స్ లాంటివి. టెంపరీగా నేర్చుకోవడం వరకు మాత్రమే. కానీ స్కూల్ లాంటివి ఎట్లా ఉంటుంది అంటే ఫ్యూచర్ సెటిలింగ్ కోసం మనం స్కూల్స్కి వెళ్తాం. సో ఇది అలాంటిది అనమాట. మన భవిష్యత్తులో స్థిరపడేలాగా ఫైనల్ సెటిల్మెంట్ మనకి లైఫ్ లో మనకి మాత్రమే కాకుండా, ఎలాగైతే మనం ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ మన పిల్లలకి, మన కొడుకులు తరతరాలుగా వాళ్ళే వారసత్వంగా వచ్చి మన CEO సీట్ లో కూర్చోపెట్టేలాగా మనం ఎట్లాగైతే ఒక బేస్మెంట్ తయారు చేస్తామో, మన మెటాఫోర్స్ లో మనం ఎంటర్ అయ్యి ఒక బేస్మెంట్ తయారు చేసి మన సీట్ ని మన పిల్లలకి మెటాఫోర్స్ లో తరతరాలుగా ఇచ్చేలాగా మనం బేస్మెంట్ ని రెడీ చేసి ఇవ్వడం అనేది మన వంతు బాధ్యత. మేబీ అందరికీ కోట్లు ఉండకపోవచ్చేమో పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయడానికి, బట్ కోట్లు సంపాదించుకునే బిజినెస్ మన కోసం రెడీగా ఉన్నప్పుడు అది మనం టేకప్ చేసి ఆ స్థానాల్లో మన వాళ్ళని ఉంచడం అనేది మనకు అందుబాటులో ఉన్నటువంటి అవకాశం. సో ఈ అవకాశాన్ని ఎవ్వరు చేతులారా మిస్ చేసుకోరని ఆశిస్తూ తెలివిగా ఆలోచిస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర సార్. అద్భుతమైనటువంటి మరొక సెషన్ మనకి
ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇచ్చినటువంటివి విషయాలన్నీ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, మన వాళ్ళకి చెప్పండి. ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు చాలా ప్రశ్నలు మీకు ఎదురవుతుంటాయి, ఇవన్నీ మీకు అక్కడ అవసరం పడుతూ ఉంటాయి. సో వీటిని గుర్తు పెట్టుకొని ఆచరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేందర్ సార్. వన్స్ అగైన్ మోహన్ సార్, ప్లీజ్ టేక్ ఓవర్ ద సెషన్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. అలాగే మన లైఫ్ జర్నీ కూడా ఏ విధంగా మనం ఆలోచించాలి, ఏ విధంగా మనం డెవలప్ కావాలనే విషయాలు కూడా చాలా అద్భుతంగా వివరించారు. రాత్రి యూనివర్స్ గురించి కూడా చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సార్ రాజేంద్ర సార్ కోస్ట్ లోన్ లీడర్స్ కొద్దిగా హ్యాండ్ రైజ్ చేయండి. మహేష్ సార్ వెల్కమ్ సార్, కోస్ట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మోహన్ సార్. థ్యాంక్ యూ నరేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎక్సలెంట్ గా ప్రజెంటేషన్ చేశారు, చాలా బాగుంది. వాస్తవానికి డియర్ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్, మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత నుండి క్షణం క్షణం మన వాట్సాప్ గ్రూప్ చూస్తుంటే మొత్తం బ్రేకింగ్ న్యూస్లే. సో ఎలాంటి అప్డేట్ వస్తుంది, ఎలాంటి వివరణ తీసుకోవాలి, ఎట్లా అలర్ట్ కావాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ స్వీకరించాలన్న ఒక ఆతృత, ఒక లోపల బర్నింగ్ అనేది ఏర్పడ్డది. సో అది లోతుగా మెటాఫోర్స్ గురించి ఎవరైతే లోతుగా విశ్లేషించి పోతున్నారో వాళ్ళకు అర్థమవుతుంది. సో ప్రతి అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ లాగా వస్తున్నటువంటి తీరు మనం ఎప్పటికప్పుడు స్వీకరించుకోవడం చాలా అదృష్టం. ఎందుకంటే యాక్టివ్గా లేకపోవడం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మెటాఫోర్స్ లో వెనుకబడిపోతారు. సో మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత నుండి వన్స్ అగైన్ మళ్ళీ తర్వాత మన వాళ్ళు టాప్ లీడర్స్ దుబాయ్ పోయి వచ్చిన తర్వాత ఒక ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో మనకు ఒక మెటాఫోర్స్ సంబంధించినటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తుంటే, ఆ తీరు చెప్తుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఏదో ఆర్థికమైన స్వేచ్ఛ ఇంకా బలంగా సంపాదించుకోవాలనేది అందరికీ ఏర్పడే విధంగా మనల్ని ఆలోచింపజేస్తున్నారు. సో అందరం ఈ రకంగా కమ్యూనిటీని పెంచుకోవాలని చెప్పి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ఈ రోజు సెషన్ లో భాగంగా వాస్తవానికి ఒక దుబాయ్కి వెళ్తున్నటువంటి ఫ్యామిలీని ఇచ్చిపెట్టి దేశాలు ఖండాలు దాటి పాస్పోర్ట్ కూడా డాక్యుమెంట్లు కూడా అక్కడ కుదబెట్టి, అంటే అక్కడ ఒక 3 years 4 years మా దగ్గర పనిచేయాలని చెప్పి ఆ రకమైనటువంటి వ్యవస్థలో ఇంకా సొసైటీ ఉంది. అలాంటి సొసైటీ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి మన ఆపర్చునిటీ, మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ గురించి అద్భుతంగా తెలియజేస్తూ అలాంటి వాళ్ళను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక బాధ్యతతో, ఒక సామాజిక స్పృహతో మన మెటాఫోర్స్ ను పరిచయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ వెరీ మచ్ సార్. సార్ నరేష్ సార్ వెల్కమ్ సార్, పోస్ట్ లో ఉన్నారు నరేష్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. సో వాయిస్ వినపడుతుంది సార్? క్లియర్ సార్, వెరీ క్లియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ముందుగా అందరికి ఈరోజు సండే స్పెషల్ జూమ్ మీటింగ్ చెప్పినందుకు థ్యాంక్ యూ నరేంద్ర సార్, కోస్ట్ లీడర్స్ కు థ్యాంక్ యూ. సో ఈరోజు సండే స్పెషల్ మనం జనరల్ గా ఎప్పుడు చూసినా కూడా టెక్నికల్ నాలెడ్జ్ విషయాల మీద, మనం టీమ్ ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయాల మీద ఎక్కువగా మాట్లాడుతుంటాం. సో నా జర్నీలో నేను మీకు చెప్పాల్సిన ఒక టెక్నికల్ థింగ్ ఏంటంటే, మెటాఫోర్స్ లో సింపుల్ గా మీరు సక్సెస్ కావాలి అంటే ఒకటే సూత్రం. ఏదో ఎవరో ఒకరు ప్యాకేజ్ చెప్పారని ఐడి వేయడము, లేకపోతే ఏదో అడిగారని స్లాట్స్ పర్చేజ్ చేయడము కాకున్నట్లుగా మీరు సిస్టమ్ ని మొత్తం నేర్చుకోవడం, తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ ఎవరిని ఒక్క డై అడగకున్నట్లుగా మీకు మీరు సొంతంగా తీసుకునే విధానం, అది ఎక్కడి నుంచి అయినా కావచ్చు, ఓపెన్ మార్కెట్ లో కావచ్చు, సొంతంగా ఎక్స్చేంజ్ లో కావచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆటోమేటిక్ గా మీకు మెటాఫోర్స్ తో సక్సెస్ వచ్చేస్తుంది. ఇక మెటాఫోర్స్ తో సక్సెస్ కావడానికి ఇంకొక థింగ్స్ ఏంటంటే, టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం వ్యాపారం చేస్తుంటాం. వ్యాపారం ఎంత చేసినంత మాత్రాన, ఏ బిజినెస్ ఎంత చేసినంత మాత్రాన ఎప్పటికప్పుడు మార్కెట్ కి మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సింపుల్ మెసేజ్, ఇక్కడ పెద్దగా మనము ఏదో రాళ్ళు ఎత్తుతున్నాం అనేది ఏం కాదు. అప్డేట్ అంటే ఏంటి?
సో ఒక కొత్త తరమైన టెక్నాలజీని యాడ్ ఆన్ చేసుకుంటూ ఎలా వెళ్తున్నాడు. సో యాడ్ ఆన్ అవ్వడం వల్ల మనకి ఎలా బెనిఫిట్ వస్తుంది, సో దాన్ని ఎలా మనం గెయిన్ చేసుకోవాలి, అంటే ఎలా బిజినెస్ చేస్తే దానికి గెయిన్ అవుతుంది, ఇలా మనం ఐడియాస్ ని మలుచుకుంటూ వెళ్తే చాలు మెటాఫోర్స్ లో మీరు ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. ఇంతే చేయాల్సింది, రాళ్ళు రప్పలు ఎత్తాల్సినంత అవసరం లేదు. మనం ఎక్కువగా అంటే సాఫ్ట్వేర్ నేను రెడీ చేయాలి, ఓకే, సాఫ్ట్వేర్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి, ఇంత డీప్ గా మనము థింక్ చేయాల్సిన అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థింక్ చేయాల్సిన పక్కన పెట్టండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెటాఫోర్స్ లో ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే దేర్ ఈస్ నో టెన్షన్ అబౌట్ ద బిజినెస్ అంటే సిస్టమ్ గురించి. సో ఈ టెన్షన్ లేకపోతే వెరీ ఇంపార్టెంట్, మనం వర్క్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాం. కానీ వర్క్ చేయడానికన్నా ముందు మనం ఈ రోజు మార్కెట్ లో కమ్యూనిటీలో ఏ బిజినెస్ ప్లాట్ఫామ్ ని చూసినా వరల్డ్ లో టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఈవెన్ దో మనం షేర్ మార్కెట్ వెళ్ళండి, క్రిప్టోకి వెళ్ళండి, ప్రాఫిట్ అండ్ లాస్ ఉండొచ్చు, కానీ 100% ఆ వ్యవస్థ అనేది నిర్మూలం అయిపోతుందనే టెన్షన్ ముందు ఉండకూడదు. ఓకే, ఈరోజు ల్యాండ్, గోల్డ్, రియల్ మరి షేర్ మార్కెట్ ఇవి పర్చేజ్ చేస్తాం. ఇవి ఎంత పర్చేజ్ చేసినా ఎంత లాస్ అయినా మొత్తం జీరో అయితే కాదు కదా, నిర్మూలం అంటే మొత్తం సిస్టమ్ ని వ్యవస్థని క్లోజ్ చేసే విధంగా అయితే ఉండదు కదా. సో అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్ చేయడానికి, ఆ బిజినెస్ లో డబ్బు పెట్టడానికి ఫైనాన్షియల్ గా టెన్షన్ ఫ్రీ రిలీఫ్ ఇస్తుంది. సో వన్స్ టెన్షన్ రిలీఫ్ ఫ్రీ సంబంధించిన ప్రాజెక్ట్ మీ ముందు ఉందనుకోండి, దాని గురించి ఎలా ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్ళాలో సక్సెస్ మీకు ముందుకు వస్తుంది. సో నేనైతే ముందుగా ఈ ప్లాన్ లో నేను సక్సెస్ కావడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవే బేసిక్ థింగ్స్ అండి. టెక్నికల్ గా నాలెడ్జ్ నేర్చుకున్నాను, ప్రయత్నం చేసినాను. ఎవ్వరు లేని క్షణంలో కూడా సొంత ప్రయత్నాలతో చేసుకుంటూ ఒక్కొక్కసారి కొంతమంది అనుభవాలు మనకు కనెక్షన్ అవుతూ ఈ బిజినెస్ ఆపర్చునిటీలో మనకు ఏదైనా బై చేయడం, సెల్ చేయడం, నాలెడ్జ్ తెలియకపోతే నేర్చుకుంటూ వెళ్ళాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ చెప్పాం కదండి, టెన్షన్ ఫ్రీ రిలీఫ్ అంటే మెటాఫోర్స్ నాకు ఎటువంటి హామీ చెయ్యదు, దీనివల్ల నేను పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ లాస్ కాదు అనే విధానం నాకు ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం నాకు రాలేదు. సో అదే విధంగా మీరు కూడా సక్సెస్ కావాలనే విషయంలో ఈరోజు టెక్నికల్ నాలెడ్జ్ బిజినెస్ ఆపర్చునిటీ కాబట్టి సండే స్పెషల్ ఈ టెక్నికల్ థింగ్స్ ని, ఈ బేసిక్ థింగ్స్ ని మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆటోమేటిక్ గా మీరు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. మెటాఫోర్స్ లో అప్డేట్స్ చాలా వస్తుంటాయి, ఓకే, అప్డేట్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత బేసిక్ థింగ్స్ ని కూడా మర్చిపోకున్నట్లుగా ఎప్పుడైతే వెళ్తుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా చాలాసార్లు చెప్పిన, ఇల్లు కట్టినప్పుడు బేసిక్స్ బాగుండాలి, ఓకే, పిల్లర్లు బాగుండాలి. బాగా పైన బిల్డింగ్ కట్టాను కదా అని చెప్పేసి పిల్లర్ ని వదిలేస్తే చూసుకోవడం తర్వాత మొత్తం కొలాప్స్ అవుతుంది. సో అందుకే నేను అడగడం ఏంటంటే టెక్టైల్ క్లాసిక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గేమింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ రాబోతుంది. సో దానికి మనం సిద్ధంగా ఉండాలి. అండ్ యూనిటీ వర్స్ పైన జరుగుతున్న ఫోర్స్ కాయిన్ ఎర్నింగ్ సంబంధించిన యూనిటీ వర్స్ ప్లాన్ లో కావచ్చు, అండ్ బిట్ ఫోర్స్ మైనింగ్ కావచ్చు, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఇంకా మీరు కింద ఎంత స్ట్రాంగ్ గా చేస్తే అక్కడ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా ఇన్కమ్ వచ్చే అవకాశం. ఓకే, సో ఇవన్నీ రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ తీసుకోవడానికి, మెటాఫోర్స్ లో మీరు స్ట్రాంగ్ అవడానికి అండ్ టెక్నికల్ గా స్ట్రాంగ్ అవడానికి ఇది బేసిక్ ఫార్ములా ఫాలో అయిన రూల్స్. సో ఇదే విధంగా ఇది మీరు కూడా నేర్చుకుని ముందుకు వెళ్తారనుకుంటున్నా. సో దిస్ ఇస్ మై సైడ్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ గో ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ రాకేష్ సార్, వెల్కమ్ సార్. రాకేష్ సార్, ఎన్ఆర్ ట్రెండ్. రాజేందర్ సార్, మీరు పోస్టులు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నరేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సెక్షన్ నడిపించినందుకు. ఈరోజు జూమ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ సండే అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ అర్థమైంది, నేను చెప్పాల్సింది పెద్ద ఏమీ లేదు. ఏం లేదు సార్ చెప్పినట్టు పిల్లర్స్ మీద ఫోకస్ చేయండి. పిల్లర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్స్ కానీ, క్లాసిక్ కానీ, నెక్స్ట్ వచ్చి ఇంకా 2 ప్రాజెక్టులు ఉన్నాయి, దాని గురించి పక్కన పెట్టేసేయండి. ప్రజెంట్ 2 ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు టాక్టైల్ గూడ్స్ కానీ, లేకపోతే టాక్టైల్ గేమ్ఎఫ్ కానీ, మెటావర్స్ లో వచ్చే తర్వాత గేమింగ్ ప్లాట్ఫామ్ కానీ, యూనివర్స్ లో గేమ్ ఏఎఫ్ కానీ, ప్రతి దాంట్లో మనకు ఇన్కమ్ లైఫ్ టైం తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనకున్న ఏకైక ఆప్షన్, మనం ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే ఉన్న ఏకైక ఆప్షన్, మొన్న జూమ్లో చెప్పినట్టు, నిన్న జూమ్లో చెప్పినట్టు కూడా టీమేనండి.
టీం లేకపోతే మెటాఫోర్స్‌లో ఎక్కువగా ఇన్‌కమ్ సంపాదించుకోలేము. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే. మీరు ఒక 100,00,00,000 పెట్టి ఒక పెద్ద బిజినెస్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినా, ఒక పెద్ద ఏది ఓపెన్ చేసినా సరే, ఒక కస్టమర్స్ లేకపోతే మన పెట్టుబడి వ్యర్థమే. కాబట్టి ఇక్కడ మన పెట్టుబడి ఏంటి అనంటే డబ్బు కాదు. ఇక్కడ మన పెట్టుబడి టైము. ఆ టైం మీద ఫోకస్ చేసి ఎవరు టైం వేస్ట్ చేయకుండా నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ నెట్‌వర్కే రేపు మనల్ని కాపాడుతుంది. రేపు మనం కూర్చున్నా, పడుకున్నా, దుబాయ్‌లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మనం ఉన్నా లేకున్నా లైఫ్ టైమ్ మనకు పాసివ్ ఇన్‌కమ్ రావాలి అనుకుంటే మాత్రం టీమ్‌తో మాత్రమే సాధ్యము. ఆ టీమ్ మీద ఫోకస్ చేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నదున్నట్టుగా చెప్పి వాళ్ళ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేపిచ్చి బిజినెస్‌లోకి తీసుకొని రండి. వచ్చి వాళ్ళకి ప్రతిరోజు జూమ్ మీటింగ్ వినిపించే ప్రయత్నం చేయండి. నిన్న చెప్పినట్టు ఫ్రెండ్స్, రాజేందర్ సార్ చెప్పినట్టు 1+1 తీసుకురావడం ఓకే. అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, ఫస్ట్ మన మెటాఫోర్స్ బిజినెస్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళే సరిగ్గా జూమ్‌కి రావట్లేదు. దట్స్ వై వాళ్ళకేమి అర్థం కావట్లేదు కాబట్టి, ఫస్ట్ వాళ్ళను గూడా తీసుకొనొచ్చే ప్రయత్నం చేయండి. మన జూమ్ మీటింగ్ ఫుల్ అవ్వాలి. 1000 ప్లస్ అవ్వాలి మన జూమ్ మీటింగ్ అనే టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మన బిజినెస్సు. నాది కాదు, నీది కాదు. మనందరి బిజినెస్సు. మనందరం కలిసి పనిచేస్తే అందరికి డబ్బులొస్తాయి. అప్ లేనిది డౌన్ లేన్‌కి, డౌన్ లేనిది క్రాస్ లేనిది మనకు పేమెంట్‌లొస్తున్నాయి గదా! అలా రావాలి అనుకుంటే అందరూ వర్క్ చేయాలి. అందరూ వర్క్ చేయాలి అనంటే అందరికి ఇన్ఫర్మేషన్ అందాలి. అందరికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా అందాలి అనంటే వాళ్ళ అప్‌లైన్ సరిగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ జూమ్ మీటింగ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది గదా! జూమ్‌కి ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం జేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ అర్థమైన తర్వాత వాళ్ళే బిజినెస్ ఆటోమేటిక్‌గా చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇది నేను చెప్పదలుచుకుంది. సో, థాంక్ యూ సో మచ్ నరేందర్ సార్. మరొకసారి మంచి సెషన్ అందించినందుకు. అండ్ ఫోర్స్ స్కాన్, వేస్టింగ్ అనే ఆప్షన్ కూడా వచ్చేసింది. ఇష్టం వచ్చినట్లు అమ్ముకోకుండా ఒక లిమిటెడ్‌గా సెల్ పెట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. జరిగింది కూడా ఆల్రెడీ. అది చాలా మంచి అప్‌డేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై క్రియేట్ చేయడానికి ఇదొక ఏమంటారు స్టాటిస్టిక్స్ అన్నమాట. అది లాడో గారు ఉపయోగిస్తున్నారు. దానివల్ల మనందరం ప్లస్‌లో ఉంటాము. కాయిన్ ప్రైస్ మంచిగా పెరుగుతుంది. అదొక మన ఆస్తి. దాన్ని ఆస్తి లాగానే పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు అమ్ముకుందామా అని మాత్రం ప్రయత్నం చేయకండి. మెటాఫోర్స్‌లో లేని వాళ్ళ యొక్క మాటలు పట్టించుకుంటే ఇంత మంచి ప్రాజెక్ట్‌లోకొచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత గూడా బయట వాళ్ళ మాటలు విన్నాము అనంటే మనంత లేరు. ఇగ మీరక్కడ ఏమనుకుంటారో అనుకోండి గానీ, కాబట్టి అప్లయన్స్ మాట వినండి. జూమ్ మీటింగ్‌లో చెప్పే ఇన్ఫర్మేషన్‌ని విని, లాడో గారు చెప్పే ప్రతి అప్‌డేట్‌ని గూడా జ్ఞాపకం చేసుకొని, మిస్‌యూజ్ మాత్రం జేసుకోకండి ప్రాజెక్ట్‌ని. ఓకేనా ఫ్రెండ్స్? సో, థాంక్ యూ సో మచ్. మోహన్ సార్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ అందించినందుకు. టైం కూడా అవుతుంది. రాజేందర్ సార్, ఎస్ సార్. వెల్కమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవరీ లీడర్. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు రిగార్డింగ్ అప్డేట్స్. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే మైసెల్ఫ్ రాజేంద్ర. సో ఇక్కడ వెస్టింగ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క క్రిప్టో కరెన్సీ లైక్ మార్కెట్ లోకి వచ్చే ముందు జరిగే ప్రాసెస్ అన్నమాట వెస్టింగ్ అనేది. సో ఇక్కడ ప్రతి కాయిన్ సొలానా కావచ్చు, పొల్కాడాట్ కావచ్చు, కార్డానా కావచ్చు, ఏవైనా కూడా ఒక వెస్టింగ్ అనే మెకానిజం ని వాడుకొనే బయటకు వస్తాయి. సో ఇంటర్నల్ గా ప్రాజెక్ట్ లో వర్క్ చేసిన వాళ్ళకి అండ్ అడ్మిన్స్ కి కావచ్చు, ఇనిషియల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, చాలా కాయిన్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఆ కాయిన్స్ అనేవి వీళ్ళు ఇమీడియట్ గా సెల్ చేయడం వల్ల ఏమైందంటే మార్కెట్ లో డంపింగ్ అనేది జరుగుతుంది. సో దట్ అలా మార్కెట్ ప్రైస్ అనేది డంప్ అవ్వకుండా కాయిన్ ది వెస్టింగ్ అనే మెకానిజం అనేది వాడతారు. సో మరి మన మెటాఫోర్స్ కాయిన్స్ కి మనం అడ్మిన్స్ కాదు కదా సార్, మనము హోల్డర్స్, ఇనిషియల్ హోల్డర్స్ కాదు కదా అంటే తప్పు. మనమే అడ్మిన్స్, మనమే ఇనిషియల్ హోల్డర్స్. ఈ సిస్టమ్ లో ఇప్పుడు ఎవరైతే మల్టీ మైనింగ్ లో కొన్నారో వీళ్ళంతా కూడా మెటాఫోర్స్ ఎకో సిస్టమ్ లో ముందు నుంచి ఉన్న వాళ్ళు. మనకంటే ముందు ఎవరు కాయిన్స్ కొనలేదు, మనమే ఇనిషియల్ హోల్డర్స్. సో ఈ ఇనిషియల్ హోల్డర్స్ ఎకో సిస్టమ్ ని లైక్ మనమే రన్ చేస్తున్నాము, మనమే హోల్డ్ చేస్తున్నాం స్టార్టింగ్ నుంచి. సో మన దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయి. సో మనము సెల్ చేయడం ద్వారా రేపు మార్కెట్ అనేది ఎంతో కొంత డంప్ అవుతుంది. సో దాని గురించి ఈ డంప్ అనేది ఏ విధంగా కూడా కావద్దని ఎలాగైతే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలాగైతే ఈ మెకానిజం ని ఇంప్లిమెంట్ చేశాయో అదే విధంగా మన మెటాఫోర్స్ కాయిన్ కూడా ఈ మెకానిజం ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది నార్మల్ థింగ్ కాదు. ఈ వెస్టింగ్ అనే మెకానిజం చాలా చాలా ప్రైస్ అనేది అప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. అండ్ ఎవరు కూడా ఈ విధంగా ఫీల్ అవ్వద్దు, సార్ మనకి కొంచెమే ఇచ్చారు కదా సార్ సెల్ చేసుకోవడానికి, అంటే ఏంది సార్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా అంటే ప్రాసెస్. ఆ కాయిన్ గ్రోత్ అవ్వాలంటే ఇది ఒక ప్రాసెస్. ప్రతి ఒక్క కాయిన్ అలానే జరిగింది. అండ్ మన కాయిన్ అన్నిటిని మించి పెరిగే కాయిన్ కాబట్టి ఆబ్వియస్లీ మనం ఇంకా స్ట్రిక్ట్ గా కూడా మనం ఫాలో అవ్వాలి. అండ్
డ్యామ్ షూర్ మనమే ఇనిషియల్ హోల్డర్స్. సో ఇక్కడనే మీకు అర్థమైపోవాలి, ఒక ప్రాజెక్ట్ యొక్క అడ్మిన్స్ కానీ ఇనిషియల్ హోల్డర్స్ కాయిన్స్ ని, ప్రాజెక్ట్ లో పనిచేసిన వాళ్ళ కాయిన్స్ ని లాక్ చేయడం చూశాను ఇప్పటివరకు నేను. కానీ మన మెటాఫోర్స్ లో మన కాయిన్స్ లాక్ చేశారంటే డ్యామ్ షూర్ వీఆర్ ద మెయిన్ హోల్డర్స్ ఆఫ్ మెటాఫోర్స్ కాయిన్ అనేది మీకు అర్థం అవ్వాలి. అండ్ చాలా మంచి రోజులు రాబోతున్నాయి. బిలీవ్ ద ఆపర్చునిటీ. ఐ వుడ్ లైక్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్, మీ యొక్క 12 వర్డ్స్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంచుకోండి. నాట్ యువర్ కీస్, నాట్ యువర్ కాయిన్స్. ఎంత సంపాదించినా వేస్ట్ 12 వర్డ్స్ పాస్వర్డ్ అనేది లేకపోతే. అంతకు మించి ఎవ్రీథింగ్ విల్ బి సేఫ్. అండ్ డోంట్ క్లిక్ ఆన్ ఎనీ లింక్ ఫ్రమ్ ద టెలిగ్రామ్. ఏ అడ్మిన్ నుంచి మెసేజ్లు వచ్చినా లింక్స్ ఓపెన్ చేయొద్దు. ఎక్కడ కూడా టెలిగ్రామ్ లో చార్లు చేయొద్దు. ఎయిర్ డ్రాప్స్ అనే అస్సలు పార్టిసిపేట్ చేయకండి. మీ మెటాఫోర్స్ అకౌంట్ నుంచి ఎయిర్ డ్రాప్ అస్సలు పార్టిసిపేట్ చేయొద్దు. బెటర్ ఒక సెపరేట్ కాయిన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉంటే ఒక సెపరేట్ ఫోన్ పెట్టుకోండి మెటాఫోర్స్ గురించి. అసలు ఆ ఫోన్ ని ఇంకా మీరు వేరే పర్పస్ కి వాడకూడదు. ఎందుకంటే చాలా చాలా క్రూషియల్ పాయింట్ ఇది. ఎన్నడో ఒకనాడు మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. మంచి ఫోన్ మనం పెట్టుకొని హ్యాకింగ్ కానీ ఎయిర్ డ్రాప్ కానీ ఎందులో పార్టిసిపేట్ చేయొద్దు. ఆ సేఫ్టీ ప్రికాషన్స్ క్రిప్టోలో ఒక స్టేజ్ వరకే మనము ఎర్నింగ్స్ కోసం బాధపడతాం క్రిప్టోలో. ఒక స్టేజ్ దాటినాక ఏమైందంటే సంపాదించుకున్న ఎర్నింగ్స్ కాపాడుకోవడమే మన పని. సో ఇది అందరూ దృష్టిలో పెట్టుకోండి. చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోండి. అండ్ వెస్టింగ్ గురించి అయితే మనకి ఒక వచ్చిన కాయిన్స్, వెస్టింగ్ లో ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టైర్ రిన్యూవల్స్ కి అండ్ సెల్లింగ్ కి వాడుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో అది ఏ విధంగా వాడుకోవడానికి ఉండదు. ఎవ్రీ మంత్ 5% చొప్పున మీకు బయటకు రావడం జరుగుతుంది. సో వాటిని అయితే మనం యూజ్ చేసుకోవడానికి ఉండదు. అది ఫ్రీజింగ్ లోనే ఉండడం జరుగుద్ది. సో థ్యాంక్ యూ సార్, నరేంద్ర సార్, ఫర్ వండర్ఫుల్ జూమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ జ్ఞానేశ్వర్ సార్ లాస్ట్ కాల్, టైం కూడా 8:30 అవబోతుంది. జ్ఞానేశ్వర్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. లాస్ట్ గుడ్ మార్నింగ్. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, చెప్పండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. మోహన్ సార్ గారు, నావి వెస్టింగ్ కనపడతలేదండి. ఇంతకుముందు ఓపెన్ చేసి చూశాను. దేంట్లో వెళ్ళాలి అనేది నాకు ఒక ఐడియా రావట్లేదు. మన క్లారిటీ ఇస్తారా సార్? నరేంద్ర సార్, అది అప్డేట్ అవుతుంది సార్. యాక్చువల్గా యూనివర్స్ అప్డేట్ అవుతుంది, 1 by 1 వస్తుంది. యాక్చువల్లీ నైట్ నుంచి 1 by 1 వస్తున్నాయి. మీరు ఒకసారి వ్యాలెట్ డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేసుకోండి. మీకు ప్రాబబ్లీ ఇంకొక 1 hour 2 hour లో ప్రతి ఒక్కరికి డిస్ప్లే అవుతుంది. అని చాలా మంది మెసేజ్ పెడుతున్నారు కనబడట్లేదని. వస్తున్నాయి, మాకు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. సారీ ఫర్ ఎందుకంటే నేను ఒక అప్డేట్ చూశాను, ఇట్లా వస్తుందని చూసాను, కానీ మా దాంట్లో చూపిస్తలేదు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అది మీరు హోమ్ లో చూస్తున్నారు, హోమ్ లో కాదు. యూనివర్స్ ఓపెన్ చేసి యూనివర్స్ లో వ్యాలెట్ చూస్తే కనిపిస్తుంది, హోమ్ లో చూస్తే కనిపించట్లేదు. ఓకే చిన్నది కానీ తెలియదు కదా సార్. నిన్న మొన్ననే మేము జూబ్ లోకి రావడం జరుగుతుంది రెగ్యులర్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్. కనిపించేస్తారు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. సార్ నరేంద్ర సార్ అవైలబుల్ ఉన్నారు? నరేంద్ర సార్ హోస్టల్ ఉన్నారు? మోహన్ సార్ ముగిస్తాము, టైం అయిపోయింది. ఇంకెవరు లాస్ట్? మేడం విజయ్ మేడం కోస్ట్ ఉన్నారు, లాస్ట్ కాల్ విజయ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సార్, జూమ్ చెప్పిన గంట సేపు వినేది ఒక ఎత్తు అయితే, లాస్ట్ లో ఉండే 10 minutes డౌట్స్ క్లారిఫై చేసే దాంట్లోనే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందని నా ఉద్దేశం సార్. ఎందుకు 40 members 50 members దాకా 1 hour దాకా వెయిట్ చేసి ఒక్క 10 minutes 15 minutes ఉండలేకపోతారో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి ఓన్లీ సబ్జెక్టే కావాలేమో, ఇంకా డౌట్స్ క్లియర్ చేసుకోవడం ఇష్టం ఉండదేమో అని. ఇంకోటి ఏంటంటే మనకు వస్తున్న అప్డేట్స్ సార్ అసలు టెన్షన్ ఎగ్జైటింగ్. $5 కాబోతుంది అంటే మన అసెట్ డబుల్ కాబోతుంది. అట్లాంటి ఒక ఎగ్జైటింగ్. ఈరోజు మీరు చెప్పినటువంటి ఒక విప్లవకారులు ఏ విధంగా అయితే మీరు దానికి ఎట్లయితే అర్హులో, ఇక్కడ ఈరోజు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా అదే విధంగా ఒక్కొక్కరికి బూస్ బాంబ్స్ వచ్చే విధంగా చెప్పారు సార్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరిని మేము మాతో పాటు ఇంకో 10 మందిని కొత్త మెంబర్స్ ని తీసుకురావడానికి
ట్రై చేస్తాం సార్ కంపల్సరీ. కొత్త మెటాఫోర్స్ లీడర్స్ ఇంకా చాలా మంది కావడానికి, కమ్యూనిటీని పెంచడానికి మేము ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే Thank you, మేడం, ma'am. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముగిద్దాము, చాలా టైం అయిపోయింది. సో ఓకే అండి అందరికి. మళ్ళీ రేపు సాయంత్రం, ఇవాళ సండే కనుక ఈవినింగ్ జూమ్ ఉండదు. మండే ఈవినింగ్ వీరేశం సార్ ఫ్రమ్ షాద్ నగర్ నుంచి జూమ్ తీసుకుంటారు. సో మళ్ళీ 8:25 రేపు 8:25 ఈవినింగ్ జూమ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై మెటాఫోర్స్.